అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి సినీ ఇండస్ట్రీ కన్నా కూడా ఫోక్ ఇండస్ట్రీ అంటే అసలు దడదల్లాడిపోతుంది కదా! అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక సాంగ్ వచ్చిందంటే చాలు మిలియన్‌లలో వ్యూస్ వచ్చి మంచిగా యూట్యూబ్‌కి ఒక కంటెంట్ వచ్చిందిరా అంటే అది ఖచ్చితంగా ఒక ఫోక్ సాంగే అయి ఉంటుంది. అలా ఫోక్ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తూ 'అమరుడైన ఓ సైనికుడా' అంటూ రీసెంట్‌గా 'తప్పు చేసినానే' అన్న సాంగ్ వచ్చింది. మీరు వినే ఉంటారు. పర్టిక్యులర్‌గా నేను చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌ల ద్వారా ముందుకెళ్తున్న ఇద్దరు నాతో పాటుగా ఉన్నారు. ఒకళ్ళు రాజు గారు, ఇంకొకళ్ళు ధీరజ్ గారు. అసలు ఫోక్ ఇండస్ట్రీ ఏంటి? ఇందులోకి ఎలా వాళ్ళ ప్రయాణం కొనసాగింది ఏంటి అనేది ఒకసారి మాట ముచ్చట మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం ధీరజ్ గారు. నమస్తే మ్యామ్. యెస్. సో మొత్తానికి ఫోక్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక గుర్తింపుని తెచ్చేసుకున్నారు. యాహ్! సో ముందుగా ధీరజ్ గారు నమస్కారం. నమస్కారం మ్యామ్. వెల్కమ్ టు అవర్ షో. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇండస్ట్రీలోకి రావడము అనేది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనకు ఇష్టం, ప్రాణం ఆల్సో. ఏంటంటే సినిమా అంటే ఒక పిచ్చి. సినిమాలలో మనం చెయ్యాలి అన్న గోల్ చిన్నప్పుడే పెట్టుకున్న వాళ్ళం. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు దట్టు. యాక్చువల్లీ ఏంటంటే నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు స్కూళ్ళలో కాంపిటీషన్స్ పెట్టేవారు. ఏంటి? డాన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారు. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అట్లా. దట్టు ఆ స్కూల్ అన్నీ కాంపిటీషన్ కండక్ట్ చేసేటప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు ఒక సార్ పరిచయం అయ్యారు. తను ఒక సాంగ్ కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి తీసుకెళ్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో అప్పుడు నాకున్న దాన్ని బట్టి నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏవి డాన్స్ బాగేస్తారా సో అండ్ సో అట్లనే సరికల్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 10th క్లాస్కి వచ్చేసరికి ఏమవుతావు అంటే డాన్సర్ అవుతా అన్న కాడికి వచ్చిన స్టేజ్కి వచ్చేసింది ప్రోత్సాహం అలాంటిది. అంటే పక్కన ఉన్న వాళ్ళు దట్టు ఆ టైంలో కూడా మా ఫాదరు నాకు ఆ టైంలోనే 1500 పెట్టి ఒక ఆర్మీ కాస్ట్యూమ్ తెచ్చియడం, ఆ కాస్ట్యూమ్ వేసుకొని డాన్స్ చేయడం అదొక మెమొరబుల్. ఆర్మీతోనే ఈ 'అమరుడైన సైనికుడు' అన్న సాంగ్ ని తీసుకొచ్చారేమో మరి. యా అఫ్ కోర్స్ అదే అనుకోరాదు. ఎట్లా అంటే మాకు నేను ఏదైనా సాంగ్ సిచ్యువేషన్ ఏదైనా తీసుకున్నాను అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ను అలా చేస్తాను. దాంట్లో ఏదైతే రాలేదు ఆల్మోస్ట్ నా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్సే ఉంటాయి. జనాలకి మన వల్ల ఒక మేలు జరగాలి, ఏదన్నా చెడు మార్గంలోకి వెళ్తున్నారు అంటే మన సాంగ్ చూసిన తర్వాత ఒక్కరైనా మంచి మార్గంలోకి వస్తే ఐఎమ్ సక్సెస్. ఆ సాంగ్ వరకైనా ఆ టైం వరకైనా మనం సక్సెస్ అన్న ఫీలింగ్తో ఉంటాం. సో అట్లా మనకు చిన్నప్పుడు అలా వచ్చేసింది. వచ్చిన తర్వాత మెల్లగా మన దట్టు అందరి లైఫ్ లాగానే మన యూసఫ్ గూడకి రావడం. దట్టు నాకు అసలు హైదరాబాద్ అంటే తెలియదు. అంటే ఎక్కడ మీది అసలు ప్రాపర్ ఎక్కడ? నా ఓన్ ప్రాపర్ వచ్చేసి చౌటుపల్ మండల్, ఎల్లగిరి విలేజ్, యాదాద్రి భువనగిరి. సో ఒక చిన్న పల్లెటూరు లాంటిదే. అక్కడ ఈ కళకి అంటే తెలియదు ఎక్కువ మందికి. కళ తెలుసు, స్కూల్ ఏజ్ లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. బయటకు వచ్చాము అంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. వచ్చిన తర్వాత దట్టు మళ్ళీ ఇంకొకటి ఏం జరిగిందంటే మధ్యలో నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యారు. తను పరిచయం అయిన తర్వాత సాంగ్స్ చేయాలి. అప్పుడు సిడీస్ ఫేమస్. 2007లో ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్లో మాది ఒక మండల్. సో 2007లోనే ఫస్ట్ అట్టడుపులో నాగరాజు తర్వాత సెకండ్ ఆల్బమ్ తీసింది నేనే. సో అప్పుడు నేను సిడీస్ చేసి అమ్మేవాడిని. ఆ టెంపుల్ దగ్గర పెట్టించి అమ్మిపించాను. దట్టు ఆ టైంలోనే మేము ఒక 1.5 lakh ఖర్చు పెట్టి ఒక 6 songs చిత్రీకరించి దాన్ని సిడీస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసాం. సో అప్పుడు నాకు ఎక్కువ సినిమా మీదకి టర్న్ అప్ అయింది. ఆ టైంలోనే రాచకొండ రంగన్నని పరిచయం అవ్వడం, ఆయన సాంగ్స్ కలెక్ట్ చేసుకోవడం. ఒక అన్నయ్య దగ్గరికి వెళ్తే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నాకు అమ్మవారు అంటే ఇష్టము. అప్పటి వరకు ఆ టెంపుల్ చిన్నది, నా సాంగ్స్ చేసిన తర్వాత గొప్పది అయిపోయింది, చాలా పాపులర్ అయిపోయింది, చాలా మందికి తెలిసిపోయింది ఆ వీడియోస్ చూసిన తర్వాత. దట్టు అక్కడ కట్ చేసిన తర్వాత నాకు హైదరాబాద్ రావాలనే కళ, సినిమా చేయాలి, నేను ఒక మంచి డాన్సర్ అవ్వాలి. అందరిలాగానే బ్యాగ్ వేసుకుని ఎర్ర బస్ ఎక్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఏంటంటే జోకు, నాకు కోటి వరకే తెలుసు, అంతకుమించి నేను రాలేదు. ఎవరైనా తెలుసా అసలు హైదరాబాద్? నాకు అసలు ఎవరు తెలియదు, అసలు ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం జరగదు.
కానీ అక్కడ ఉన్నంత వరకు ఏం తెలుసు అంటే సినిమా లైఫ్కి వెళ్తే బాగుంటుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, మనం అనుకున్న గోల్కి వెళ్ళొచ్చు, అదొక ఆలోచన ఉంది. ఆలోచనతోటే మనం బయలుదేరాము. బట్ నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నన్ను ఆదరిస్తారో లేదో తెలియదు, ఎవరు తెలియదు. సో నేను కోటిలో దిగాను. కోటి టు శ్రీనగర్ కాలనీకి రావాలి. ఎలా రావాలో నాకు తెలియదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు. సో నేను ఒక ఆటో అన్నని పట్టుకున్నాను, అడిగాను. దట్ కట్ చేస్తే 7 రూపీస్ ఛార్జ్ నేను వచ్చిన టైంలో. 7 రూపీస్ 7 రూపీస్ యాక్చువల్ ప్రైజ్ 7 రూపీస్. 750 రూపీస్ ఛార్జ్ చేశాడు గొప్ప మహానుభావుడు. సో ఫస్ట్ టైం మోసపోయా, అక్కడే మోసపోయా. 7 రూపీస్ కి 750 పక్కన 50 ఎక్స్ట్రా వేసేసారు. చాలా అప్పుడు అనిపించింది హైదరాబాద్ అంటే ఇది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్టెప్పే నాకు కొంచెం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆఫీస్ తిరిగాను. ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, రూమ్ షేరింగ్కి వెళ్ళాను. ఇక్కడ ఒక 3 ఇయర్స్ వరకు ఉన్నాను. 3 ఇయర్స్ దట్టు 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాను. చాలా మంది అప్పుడు రంగస్థలం సంథింగ్ కొన్ని ప్రోగ్రామ్, రంగం టు రంగం కొన్ని డీ ప్రోగ్రామ్స్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కొన్ని చేశాను. ఎక్కడో వెనకాల ఆడాను డబ్బు కోసం. సో అంతే కదా, హైదరాబాద్ లో ఉంటున్నాము అంటే కనీసం ఖర్చులకు ఏదో ఒక పని చేయాలి. చాలా వరకు నేను తిరిగాను, చూసాను. యూసఫ్ కూడా, ఫిలిం నగరు, రామానాయుడు స్టూడియో, సారథి స్టూడియో, ఇవన్నీ తిరిగాను. బట్ అవకాశాలు ఎక్కువ దొరకలేకపోయినాయి. నేను డాన్సర్ అవ్వాలనుకున్న టైంలో సీరియల్ వచ్చింది. సీరియల్ వచ్చిన ఒక క్యారెక్టర్ చేస్తారంటే నేను రిజెక్ట్ అది నాకేంటంటే మైండ్లో ఇది ఉంది. సో నేను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా కొద్ది రోజులు కష్టంగా అనుభవించాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫీల్ అయ్యింది ఇప్పటికీ గుర్తుండేది. ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిన్నావా అని అడుగుతాను, ఫుడ్ పెడతాను. పేమెంట్తో పాటు ఫుడ్ అది ఏ టైం అయినా పెట్టిపోతాను. ఎందుకంటే దట్టు నాకు ఒక యూసఫ్ కూడా ఒక నేర్పించింది ఏంటంటే ఒక 3 డేస్ వరకు తినడానికి ఫుడ్ ఉంది, బట్ కర్రీ చేసుకోవడం రాదు నాకు. నా డ్రెస్సులు నాకు ఉతుక్కోవడానికి రాదు. నా ఫ్రెండే చూసేవాడు పాపం. సో ఆ టైంలో నాకు వండుకోవడం రాదు, నేను పక్కన వెళ్ళి అడగలేని సిచ్యువేషన్. నాకు ఎవరు తెలియదు. తెలిసిన అన్న అంటే ఒకరోజు గ్రీన్ టీ ఇస్తారు, అంతకు మించి ఏమి ఇయ్యరు. అసలు ఏం తెలియకుండా హైదరాబాద్ వచ్చి బ్రతికిపోదాం అని చెప్పి అనుకున్నారు. ఎర్ర బస్ ఎక్కేసి వచ్చాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇంట్లో నుంచి నేను మంత్లీ ఒక 3000 ఖర్చులకు తెచ్చుకోవడం, ఇంట్లో నుంచే తెచ్చుకునేవాడిని. ఇంట్లో నుంచి తెచ్చుకొని దాన్ని అయిపోయేంత వరకు ఉండడం, ఇక్కడ అవకాశాలు దొరకకపోవడం. ఆ తర్వాత కొద్ది రోజు స్ట్రగుల్ అయిపోయాను. ఫుడ్ తిన్నాక ఒకరోజు మా ఫాదర్ కాల్ చేశాడమ్మా. అది లైఫ్లో మెమొరబుల్ అని కాదు, సాడ్ ఏదో తెలియదు, బట్ నాకు గుర్తుండిపోయేది ఏంటంటే మా డాడీ కాల్ చేసి ఏరా తిన్నావా అని అడిగాడు. తిన్నా అని చెప్పడానికి పెదవి వణుకుతుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే ఏ క్షణంలో తలుచుకున్నా అది కళ్ళకు నీళ్ళు వచ్చే సీన్ అది నాకైతే. ఆ టైంలో తిన్నా అని చెప్పలేను, తినలేదు, కానీ చెప్పాలి ఇంకా సిచ్యువేషన్ చెప్పేసా. చెప్పిన తర్వాత వన్స్ ఇంకా నాకు ఇక్కడ ఏం ఇబ్బంది ఏం కాలేదు. ఒక స్కూల్లో జాయిన్ అయిపోయాను ఒక మాస్టర్ ద్వారా. దాంతో కొద్ది రోజులు వర్క్ చేశాను. కొంతమంది ఇప్పుడున్న సెలబ్రిటీస్ వాళ్ళతో కూడా చేశాను, నేను చేయవద్దు. సో వాళ్ళతో చేసిన తర్వాత వాళ్ళు కొంచెం నాకు పాకెట్ మనీ వరకు ఇవ్వడం. ఆ తర్వాత ఒకరోజు కూర్చున్నాను, ఇది కాదు లైఫ్, చెయ్యాలి అంటే మనీ పవర్ అని ఉండాలి, పొలిటికల్ పవర్ అని ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలి అంటే. సో ఈ రెండు లేనప్పుడు పాసిబిలిటీ కాదు. సో బ్యాక్ టు హోమ్. మీకు అయింది మరి ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్న వర్క్ని అక్కడ ఫోక్లో నేను చూపించుకోవడానికి ఉపయోగపడింది. అసలు టేకింగ్స్ అంటే ఏంటి, కెమెరాని ఎట్లా యూజ్ చేయాలి, ఏ కెమెరా వాడాలి, ఏ స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి. సో ఇక్కడ కొన్ని నేర్చుకున్నాను నేను, అదే నాకు అక్కడ ఉపయోగపడింది. సో మంచి నేమ్ రావడానికి కానీ అదే నిలబెడుతుంది. ఇంకా ముందు కూడా అదే ఉంటుంది. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఒక 2 ఇయర్స్ డాన్స్ ఫీల్డ్కి ఫుల్ స్టాప్ పెట్టేసా. డాన్సర్ 2-3 ఇయర్స్ నేను అసలు డాన్స్ వేయలేదు, ఏం వేయలేదు, ఖాళీగా ఉండిపోయాను. అసలు లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నేనేం చేయలేక పరిస్థితిలో ఉన్నా.
సో మనీ అంటే మన ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ కాదు. సో మా డాడీ ఒక చిన్న ఫార్మర్ లాగా వర్క్ చేసుకుంటాడు. మమ్మీ హౌస్ వైఫ్ పొలం పని అది చేసుకుంటుంది. సో నేను మా చెల్లి, ఇది కాదు లైఫ్. వాళ్ళు చేసిన ఎంతసేపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కానీ రిటర్న్ మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయాము. 21 years ఆల్మోస్ట్ నాకు 18 to 21 years వచ్చినాయి. 21 to 25 అయింది. ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వట్లేదు. సో ఏం చేయాలి దట్ ఆ ప్లానింగ్లో వన్స్ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిరోజు ఆ స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళట్లేదే, నేనంటూ ఒకటి సంపాదించి ఏం తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బతకడానికే లేదు, ఏం తీసుకెళ్ళగలుగుతాము ఛాన్సెసా. సో మంగమ్మ టిఫిన్ సెంటర్ కూడా వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాను, ఆపర్చునిటీ దొరకట్లేదు. సో ఏం చేయాలి, ఏం చేయలేదు, అన్నీ అనుభవించాలి. అటు వన్స్ ఇంకా నేను ఫిక్స్ అయిపోయేసి మళ్ళీ ఎర్ర బస్ ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 years అజ్ఞాతంలో బ్రేక్ తీసేసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడు ఫిక్స్ అయ్యా, మనం ఏదైనా చేయాలి అంటే మనకు ఎవరో హెల్ప్ చేయరు, అంతే మనమంటూ కొంతవరకు సమకూర్చుకున్న తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా చేయగలుగుతాం అనేది ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయినా, నమ్మిన. సో అప్పుడు స్టార్ట్ చేసింది. ఒక స్కూల్కి వెళ్ళాను, అది క్యాండస్టన్ సీనియర్ స్కూల్, సెకండరీ స్కూల్. సో అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సార్ అడిగారు మన గెటప్స్ ఎట్లా ఉంటాయి ఫిలిం నగర్ నుంచి వెళ్తే, అంత వింతగా ఉంటాయి. అంటే చిరిగిన స్టైల్ దట్టు మన స్టైల్, స్కూల్ పర్పస్లో అది కాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇంటర్వ్యూ చేశాడు, మాట్లాడాను. అది కట్ చేస్తే తను ఆ సార్లో నా ఫీల్ కనిపించింది, ఇది ఎక్కువ రోజులు చేయాలి అన్న ఫీలింగ్ అనిపించేసింది. అయ్యో, ఎందుకు అంటే మనం ఉన్న వేషధారణ, అది వేషాన్ని మార్చుకోలేము. సో అన్న టైంలో మనం వెళ్ళిన తర్వాత అనుకున్నాను ఇక్కడ చేస్తే ఇక్కడ చేయాలి. సో అది సాధించాను. స్టిల్ 10 years. సూపర్. సో అక్కడే పరిచయమైన మా బ్రదర్. 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, నాకు ఒక అన్నలాగా ఉండిపోతాడు. అలా ఇంకా అట్లా మొదలైంది మా జర్నీ. రాజుగారు అమరుడైన సైనికుడా అన్న సాంగ్తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంటే అందులో మీ లుక్ కూడా నిజంగా ఒక ఆర్మీ వ్యక్తి ఎలా అయితే ప్రజెంట్ చేస్తారో అలానే ఉన్నారు మీరు. అంటే ఒక యాక్టర్గా కానీ లేదా ఒక సాంగ్ చేయాలనుకుని కానీ ముందుకెళ్ళారా, లేదా ధీరజ్ గారి ప్రభావం ఏదైనా మీ మీద ఉందా? లేదండి, యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి స్కూల్లో డ్రామాస్ చేయటం, డాన్స్ చేయటం చాలా ఇష్టం. కానీ ఇంకా ఆపర్చునిటీ మనకు పెద్దగా వచ్చాయి కావు. ఇంకా చదువుకున్న టైంలో ఏదో స్కూల్లో వరకు చేసాం కానీ తర్వాత తెలియదు. ఎప్పుడైతే ధీరజ్ సార్ పరిచయం అయిన తర్వాత సార్ తన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఆ యొక్క విషయం మా ఇద్దరికి బాగా కనెక్ట్ చేసింది. ఇద్దరు ఆలోచనలు ఏదో ఇప్పుడు మాట్లాడిన సాంగ్ షూటింగ్ ఇవే మాట్లాడుతుండేవాళ్ళు. అయితే తను ఒకరోజు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పాడు, అన్న ఇట్లా ఉంది అని. అయితే చూసినాం ఎవరైనా ప్రొడ్యూస్ దొరుకుతారేమో చేద్దామని. ఒక 1 year వెయిట్ చేసాం కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇక తర్వాత ఇక మీ ఇద్దరం డిసైడ్ అయినాం, మన ఇద్దరం చేద్దాం అన్న. అంటే సరే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. కాకపోతే ఆర్మీ అవ్వాలని కోరుకుండే నాకు, కానీ అవ్వలేకపోయినా. కానీ నాకు ఆ కోరిక ఈ సాంగ్లో చాలా మంది ఎస్ మీలాగనే చాలా మంది అన్నారు. నిజంగా చాలా బాగా వచ్చింది. ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అసలు దీనికి సంబంధించి? కాంప్లిమెంట్ అంటే అసలు అంటే నేను ఇంత యాక్ట్ చేయగలనని అసలు నాకు లేదు యాక్షన్ నమ్మకం. ఆ ఫోన్ కాల్స్ స్టేటస్ పెట్టిన తర్వాత ఆ ఫోన్ కాల్స్ మాట్లాడితే నాకు లిటరల్గా ఏడ్చారు చాలామంది. నా వెల్ విషర్స్ ఫోన్ చేసి ఏంద్ర ఇంత మంచిగా తీసావు, ఇంత టాలెంట్ ఉందా నీలో అని. ఎవరికి తెలియని వాళ్ళు కూడా దాంతో నాలో టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించి నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఆ డబ్బులు చేస్తున్నప్పుడు అనిపించింది కొంచెం బడ్జెట్ అనుకున్నాం, చాలా అయింది. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, అరే ఇంత డబ్బులు మన స్తోమతకు మించి చేస్తున్నామా అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆ కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు ఈ డబ్బులు అక్కడ ఏం అనిపించింది. అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారు అసలు? ప్రజెంట్ మీ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేస్తున్నాము, ఆ క్యాండస్టన్ హై స్కూల్లో. అక్కడ మేము ఇద్దరం ఒకే 10 years నుంచి అక్కడే చేస్తున్నాం. ఇంకా వీలు దొరికినప్పుడు హాలిడేస్లో షూటింగ్స్ పెట్టుకుంటాము. ఇక ఎలా ఉంటుంది పిల్లలతో అసలు స్కూల్లో?
బాగుంటుంది మేడం ఆ ఫీల్ స్కూల్లో వర్క్ చేయడం అంటే అది అంతే కదా. చాలా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ ముందుకెళ్తున్నా కొద్దీ మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే మన జాబ్ పరంగా కావచ్చు, ఒత్తిళ్ళ పరంగా కావచ్చు, స్కూల్ ఏజే బాగుంటుంది ఎటువంటి ఆలోచన లేకుండా అని చెప్పి. సో మీరిద్దరు స్కూల్లో ఉండి ఆ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ని చూస్తూ వాళ్ళతో ఆడుకుంటూ మనం కూడా ఒక సర్టెన్ టైంలో ఒక చిన్నపిల్లలు అయిపోతాం వాళ్ళతో ఆడుకుంటూ. నిజం మేడం, అది మాత్రం టీచర్స్కి ఉన్న అదృష్టం, అది అందరికి ఉండదు ఆ అదృష్టం. మీరు చెప్పినట్టు ఆ చిన్న పిల్లల మనస్తత్వం, వాళ్ళ యొక్క ప్యూరిటీ, ఎక్కడ కన్నింగ్నెస్ ఉండదు. మనం చెప్పింది వాళ్ళు వింటారు, మనల్ని ఇన్స్పైర్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వినరు, లేదు మా సార్ చెప్పారు, మా టీచర్ చెప్పిందని మనకు అంత ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి నిజంగా అది చాలా పవిత్రమైన వృత్తి అని నేను భావిస్తాను. ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఎందులో అయినా చేశారా? ఆ సాంగ్ తర్వాత చేయలేదు మేడం. ఒక క్రిస్టియన్ సాంగ్ ఒకటి చేశాను. దానికి ముందు ఒక సాంగ్, 2 సాంగ్లు చేశాం. ఒక ఆర్మర్డ్ అయిన దానికంటే ముందు, తర్వాత ఒక క్రిస్టియన్ సాంగ్ ఒకటి చేశాను. యాక్చువల్లీ మాకు ఆ సబ్జెక్టు ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత దట్ ఇది అంటే ఇది నాకు మెమరబుల్ అని కాదు, ఆ అన్నయ్యకు మంచి మెమరబుల్. మాకు సెట్ ప్రాపర్టీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడ ఓన్లీ 1 కెమెరా. ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులు కూడా అంతా మా ఆర్టిస్టులే. అంటే ఒకటి మా దగ్గర పనిచేసే ఒక లేడీ టీచర్ ఉండే, తను మదర్ క్యారెక్టర్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే అరేంజ్ చేసుకున్నారు. ఒక హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం అమ్మాయిని బయట నుంచి పిలిచాము. ఆల్మోస్ట్ క్యారెక్టర్లు అందరూ న్యూ పర్సన్సే. దట్టు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఐ ఫీల్ వెరీ, నేను సీన్లో నటిస్తున్నాను, ఫాదర్ క్యారెక్టర్ నేనే చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే వేరే ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన మాట్లాడదాము, ఆయనతో చేయించుకుందాం అని నేను అనుకున్నాను. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నేను ఆ సాంగ్ విన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది వేరే వాడైతే సరే నేను ఆయన చేస్తాడో లేదో, నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం. సో నేను డైరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది అనుకో, యాక్టింగ్ రాలేదనుకో, అక్కడ ఏంటి నేను ఫ్లాప్ అవుతా అని ఆలోచించి, ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్లో పర్మిషన్ ఉండదు, అది మీకు తెలిసిన విషయం. సో ట్రైన్ వచ్చినప్పుడు సీన్ తీసుకోవాలి, ఆ సీన్ తీసిన తర్వాత అదే సీన్ కోసం మళ్ళీ సేమ్ భోగి రావాలి, ఆ కలర్ లో భోగి కోసం 2 hours వెయిట్ చేసినావు, మళ్ళీ అదే ట్రైన్ రావడం కోసం, అలాంటి కలర్ లో ఉన్న ట్రైన్ రావడానికి. సో మిస్ మ్యాచ్ అవ్వద్దు. నేను నాకున్న ఒక అలవాటు ఏంటంటే సీక్వెన్స్ వెళ్ళింది అనుకో, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేంజ్ కనిపించిందంటే కంటిన్యూటీ కంపల్సరీ తీసుకుంటా. ఫ్రేమ్ లో ఎవరినైతే వాడానో, నేను ఏ సాంగ్ చేసినా ఏది చేసినా అందరు అంటుంటారు ఫోక్ లో కూడా అంత ఏదేదో మిస్ మ్యాచింగ్ చేసుకుంటూ కొన్ని క్లిప్స్ పట్టేక నేను పర్టికులర్ గా చూస్తాను. ఎందుకంటే దట్టు సినిమా కుటుంబం నేర్పించింది నాకు. అది ఈ సినిమా కుటుంబం నేర్పించడం వల్లనే అది నేర్చుకోగలిగాను. సీక్వెన్స్ అనేది మ్యాండేటరీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, వెనకాల ఏం జరుగుతుంది అది చూసుకోలేదంగా డైరెక్టర్లు అన్ఫిట్ నాకు తెలిసి. సో నేను అలాంటివి ఎక్కువ చూస్తా. ఆ టైంలో నాకు కావాల్సింది ఒక కలర్ ట్రైన్ వెళ్ళిపోయింది, నన్ను వాక్ చేసుకుంటూ రావాలి, సగం వరకు బాగా వచ్చింది, బాగా చెప్పాలి, ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నట్టుగా సీన్ రావడం తీసుకున్నాను, పోవడం ఎక్కి తీసుకోవడం బాగా చెప్పడం తీసుకున్నాను. కానీ ఫ్రేమ్లో మళ్ళీ అదే కలర్లో ఉండాలి ఫాదర్ సెండ్ అప్ ఇచ్చే టైంలో. సో ఆ టైంలో నాకు జరిగిన సిచ్యువేషన్ ఏం తెలుసా, 2 hours వెయిట్, కెమెరా దాచిపెట్టుకోవాలి వెనకాల, ఎందుకంటే పోలీస్ వాళ్ళు వస్తే కెమెరా ఇవ్వలేదు. పర్మిషన్కి వెళ్ళాం, దట్టు లీగల్గా వెళ్ళాము. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం రాచకొండ కమిషన్ సంథింగ్ ఏదో చెప్పారు, అంత టైం లేదు, కెమెరాలన్నీ చదువుకొని పోయిన తర్వాత చేయలేము. సో రైల్వే స్టేషన్లో తీస్తే రైల్వే స్టేషన్లోనే తీయాలి, వేరే సీన్లో తీయడానికి ఆప్షన్ లేదు నాకు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళంటే ఫస్ట్ దిగేది అక్కడి నుంచి బస్సులో తీసుకున్నాను. అయిపోయిన తర్వాత చూడండి బాక్స్ రెడీ చేసి పెట్టాము. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఆ అమరుడైన సైనికుడు సాంగ్ 3 years ముందు విన్నాను, షూట్ చేయకముందు 3 years ముందు విన్నాను. సంతోష్ అన్న గారు అని మన అమరుడు అయిపోయాడు పాపం, సూర్యాపేట డిస్టిక్. ఆయన ఆర్మీ చనిపోయారు సంతోష్ గారు. ఆయన చనిపోయినప్పుడు అలా మిస్సెస్ పడ్డది అంటే కొన్ని వీడియో క్లిప్స్ నేను చూశాను. అప్పుడు నేను ఫిక్స్ అయ్యా కంపల్సరీ సాంగ్ చేయాలి. సంతోష్ అన్న డెడికేట్ చేస్తూ చేయకపోయినా సరే, అంతలోనే ఆ సింగర్ చనిపోయాడు పాపం, శ్రీనివాస్ అన్న అని ఆ సింగర్ చనిపోయాడు కరోనాలో. ఆఫ్టర్ కరోనా తర్వాత నాకు అనిపించింది ఇది కంపల్సరీ చేయాలి, అన్నయ్య కొంచెం సపోర్ట్ చేద్దాం అనగానే అన్నయ్య ఒప్పుకున్నాం. దట్టు ఇలా ఫ్యామిలీకి నేనైతే చేతులైతే మొక్కుతాను. ఎందుకంటే తన చావుని తన ఇంటి ముందు చూపించా, తన ఇంటి ముందే షూట్ చేశాను,
తన వైఫ్, తన పిల్లలు, తన బ్రదర్స్ అందరూ చుట్టుపక్కల ఆ సీన్లోనే ఉన్నారు. ఆయన అప్పటి వరకు అందరూ మంచిగానే ఉన్నారు కాముగా. వన్స్ నేను పెద్దమ్మ అని పిలుస్తాను అనే వాళ్ళ మదర్ని. అమ్మ వచ్చింది బయటికి, ఈయన బాక్స్లో పడుకొని ఉన్నాడు. ఫస్ట్ నేను ఇట్లా అమ్మ దిక్కు చూడగానే అమ్మ ఏడుపుని చూస్తే నాకు అనిపించింది షూటింగ్ వద్దురా బాబు, తీసేద్దాము. ఈయన పడుకుండు, నమ్ముతా లిటరల్లీ నేనైతే ఫుల్ స్ట్రగుల్. ఈయన నాకు ఫస్ట్ ప్రయోగమే ఒక డెడ్ బాడీతో సాంగ్ చేయడం, డెడ్ బాడీ సీన్స్ పెట్టి, దట్టు డూపును ఒక పర్సన్ పడుకోబెట్టాను. సో నా ఫ్రెండ్ ఓకే అది పెద్ద మ్యాటర్ కనిపించదు కదా. వీళ్ళ చుట్టుపక్కల ఏంటి పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, మామయ్యలు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అంటే ఒక విలేజ్, వీళ్ళ విలేజ్ లోనే వీళ్ళింటి ముందే టెంట్ వేసి. ఇది నిజంగా చాలా కష్టం. అంటే ఆర్టిస్టులు పెట్టుకున్నాం అంటే వాళ్ళలో ఎమోషన్స్ అనేవి ఆ టైంకే ఉంటాయి, తర్వాత మర్చిపోతారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా, మదరు, ఫాదరు, పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ లైవ్ లో ఏడుస్తున్నారు. ఈయన ఏంటంటే జోక్ ఏంటంటే ఈయన మంచి నైట్ జర్నీ చేసాం, స్లీపింగ్ లో ఉన్నాడు. ఈయన స్లీపింగ్ లో ఉన్నాడు. నేను నమ్ముతా లిటరల్లీ జస్ట్ ఒక 10 minutes కోసారి, 5 minutes కోసారి ఉన్నావా దట్టు. ఆ టైంలో కెమెరామ్యాన్ ఫుల్ సపోర్ట్. శివాని తమ్ముడు ఉంటాడు కెమెరామ్యాన్. ఇప్పుడు ప్రజెంట్ తను డ్రైవర్ రాముడు మూవీకి వర్క్ చేశాడు. ఇప్పుడు డ్రైవర్ రాముడు మన శకలక శంకర్ హీరోది అది చేశాడు. ఇంకొక ఫిలిం ఏదో అల్లరి నరేష్ గారితో కెమెరామ్యాన్ చేస్తున్నాడు పాపం, మంచి భవిష్యం. ఆ తమ్ముడు కెమెరామ్యాన్. నాకు యాక్చువల్లీ నా సాంగ్స్ అన్నీ వాడే చేస్తాడు ఆల్మోస్ట్. రీసెంట్గా బబుల్ అన్న యాడ్ అయ్యారు. అప్పుడు వాడు ఆడబడ్డ కష్టం ఏంటంటే, అన్నా ఏంటన్నా 10 నిమిషాలకు ఒకసారి షార్ట్లోకి నుంచి వెళ్ళిపోయి నువ్వు పిలుస్తా ఉన్నావు, టేక్స్ ఎక్కువ పడుతున్నాయి, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, నేను ఏడుస్తున్నాను అన్న ఏడుస్తున్నాను. ఇక కదలకుండా పడుకునేసరికల్లా నాకు భయం వేస్తుంది. అటు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, అట్మాస్ఫియర్ మొత్తం చావు ఉంది, బ్యాండ్ మేళాలు ఉన్నాయి, వచ్చి చూసిన వాళ్ళు జనాలు ఎక్కువైపోయినారు, క్రౌడ్ ఎక్కువైపోయింది. షూటింగ్ అనే విషయం తక్కువ మందికి తెలుసు. ఒకటే కెమెరా, పెద్ద కెమెరాలు, లైట్స్ అవన్నీ పెడుతున్నా, షూటింగ్స్ అనే అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. ఇక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి ఎవరి చితి ఎవరు పేర్చుకుంటారో తెలియదు కానీ, బట్ ఈ అన్నయ్య చితి నేను ఇద్దరమే పేర్చుకున్నాం. మా అమ్మకి సెట్ ప్రాపర్టీలో వాళ్ళు లేరు, మేమిద్దరం వెళ్ళాము, ప్లేస్ చూసుకున్నాము, ఆడ కర్రలు తెప్పించాము, మేమిద్దరమే సెట్ చేసుకున్నాము అన్నీ. సో దాంట్లో ఆల్మోస్ట్ మేము గ్రాఫిక్స్ వరకు, ఒక్క సీన్లో కూడా గ్రాఫిక్స్ వరకు వాడలేదు. ఒకే ఒక సీన్లో జస్ట్ ఇట్లా ఫేడ్ అవుట్ చేసాం అంతే, ఆత్మను ఫేడ్ అవుట్ చేసాం. అదే దట్టు కంప్లీట్ రియల్ షాట్లు, మా ఓన్గా క్రియేట్ చేసుకున్న షాట్లే తీసాము. అందుకు నాకు అది చాలా ఇష్టమైన మెమరబుల్ సాంగ్. 7 minutes సాంగ్. ఆ స్టూడియో, ఇప్పుడు అమూల్య స్టూడియోలో రిలీజ్ అయింది ఆ సాంగ్. ఆ అన్నయ్య కూడా అసలు షాక్. మళ్ళీ నేను ఎడిట్ చేసిన తర్వాత ఇంకా హైలైట్ ఏంటంటే, సాంగ్ మొత్తం ఎడిట్ అయిపోయింది, ఇంకా రిలీజ్ టైము. శకలక శంకర్ కొంతమంది ప్రముఖులు చూశారు, చూసిన తర్వాత బాగుంది, ఫుల్ అప్రిషియేషన్ వచ్చింది. కానీ అక్కడ మళ్ళీ మాకు ఏదో మిస్టేక్ ఉంది. బార్డర్ సీన్స్ చూపించలేకపోయినా ఫస్ట్లో. ఒక మదర్ ఫాదర్ బాధపడ్డా చూపించాను, బార్డర్లో ఈయన పడ్డ సీన్స్ చూపించలేకపోయినా. సో నేను బార్డర్కి వెళ్ళి తీయలేను. సో దాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఒకరోజు 2 hours మళ్ళీ షూట్ పెట్టుకొని, మిక్స్ అయిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని రీషూట్ పెట్టుకొని, ఆ చిన్న క్లిప్స్ తీసుకొని మళ్ళీ అవి యాడ్ చేసుకున్న తర్వాత బ్యూటిఫుల్గా వచ్చింది. దట్టు ఇంకోటి హ్యాపీనెస్ ఏంటంటే, దానికి మేము ఎక్కడున్నామో తెలియదు. అసలు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మమ్మల్ని అసలు సాంగ్ ఏంటి ఎట్లా ఉంది, వీళ్ళు ఎవరు విమర్శిస్తారో తెలియదు. కొంతమంది అన్నారు ఆర్మీ వాళ్ళు చనిపోతే నార్మల్ వెహికల్లో తీసుకెళ్లరు, దట్టు ఆర్మీ వాళ్ళ వెహికల్, మనం అంత బడ్జెట్ పెట్టే స్థాయిలో లేము. సో మాకున్న బడ్జెట్లో ఆ వెహికల్ పెట్టడం. కానీ నేను బాగా అంటే ఈ అన్నయ్య దాంట్లోనే నేను ఏడ్చింది ఏంటంటే, ఈయన చితికి నిప్పు నేనే పెట్టాలి ఫాదర్గా. ఆ కొడుకుకు పెట్టే సీన్ ఉంది కదా, మా ఫాదర్ గుర్తొచ్చిందమ్మా. నాకు పెడతాడా, నేను ఆయనకు పెడతానా తెలియదు, ఫ్యూచర్లో ఏందో తెలియదు. బట్ ఆ సీన్ చేస్తుంటే నాకు ఎవరో నాకు ఒక తోడు మిస్ అవుతుంది అని ఫీలింగ్ తెప్పించేశాడు.
పడుకుండు మంచిగా హ్యాపీగా పడుకుండు. అయ్యో తీసేసాము, ఏడ్చాడు. అస్సలు అది జస్ట్ అది 1.5 day షూట్, 7 minute సాంగ్. నెవర్ ఎక్స్పెక్టేషన్ అంత తొందరగా ఎవరు షూట్ చేయరు. అక్కడ కూడా మాకు వేస్ట్ అయింది ఎక్కడ అంటే ఓన్లీ రైల్వే స్టేషన్లోనే 2-3 hours వేస్ట్ అయింది. దట్టు మాకు మళ్ళీ ఒక 20 kilometer డిస్టెన్స్ షూటింగ్ ప్లేస్కి స్టేషన్కి. ఆ జర్నీ కానీ అది ఒక 3-4 hours వేస్ట్. బ్లాస్ట్ కూడా మేమే తయారు చేసుకుని మేమే బ్లాస్ట్ చేసుకున్నాం. సూపర్. కానీ ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. నిజం అంటే ఆర్మీకి సంబంధించింది, ఆర్మీ అంటేనే అదొక పవర్ అంతే ప్రతి ఒక్కరికి. అలాంటిది ఒక సాంగ్ లో మీరు ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు మిస్ అయిపోతే ఫ్యామిలీకి ఉండే ఎమోషన్స్ అన్నిటిని కూడా చాలా అద్భుతంగా చూపించారు సాంగ్ లో. అయితే అంటే మీకు ఎలా అనిపించింది అండి, మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా మీ వాళ్ళు అన్న సంగతి నాకు తెలీదు, ఏదన్నా చిన్నది అయితేనే ఎంత బాధ ఉంటుంది. ఏమన్నా అన్నారా ఇంట్లో? మా అమ్మ అయితే అసలు ఒప్పుకోలేదు. ఫస్ట్ మా అమ్మకి తెలియదు అంటే ఇట్లా ఉంటుంది, ఏదో షూటింగ్ చేస్తున్నా అని చెప్పినా కానీ అమ్మకి ఏం తెలియదు. ధీరజ్ సార్ చెప్పినట్టు ఆ పెట్టెలు పెట్టేదాకా మా అమ్మకి తెలియదు. అయ్యో సడన్ గా చూపించారా? ఆమె చాలా ఎమోషనల్. నేను చూడట్లేదు, నేను పడుకొని ఉన్నా. ఇక అవి తర్వాత చెప్తున్నారు వీళ్ళందరూ, అమ్మ ఇట్లా ఏడుస్తుంది అట్లా ఏడుస్తుంది. ఇక తర్వాత ఎందుకు తిట్టారు నన్ను, ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు, మంచిది కాదు అని. కానీ ఇంకా నా ఇష్టం చేయాలి అన్న దాంతో ఏం పర్లేదు. అంటే ఎమోషన్స్ అనేవి చూపించడం అనేదే గ్రేట్ అసలు. ఎందుకంటే అనుకోగానే ఆర్టిస్టులు అంటే వచ్చేస్తాయి. కానీ నిజంగా మేడం మా ఊరు అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ డే అంతా ఉన్నారు మా ఇంటి ముందే, ఎవరు ఎట్టిపోయి వాళ్ళకి ₹1 కూడా ఏమి ఇవ్వలేము మేము. అందరు స్టిల్ ఆ సీన్ అయిపోయేంత వరకు అందరు ఉన్నారు, ఊరు వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. ఆ యూత్ కానీ మా ప్రజలందరూ కూడా మొత్తానికి అద్భుతంగా ఆదరణ పొంది ఒక మంచి పేరు తెచ్చుకున్నారు చాలా సాంగ్ ద్వారా. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎన్ని మెమొరీస్ ఉన్నాయి. నేను నిజంగానే పడుకున్నారా అనుకున్నాను, నేను నిజంగానే పడుకున్నాను తర్వాత చెప్తున్నారు అని చెప్తున్నారు, జోక్గా అన్నారేమో అనుకున్నాను నేను. అసలు ఇంకోటి ఏంటంటే నేను ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ హైలైట్ ఏంటంటే నేను చిన్నప్పుడు సీన్స్ తీయాలి. ఆ సీన్స్ తీసేటప్పుడు నాకు ఒక చిన్న బేబీ కావాలి. ఆ బేబీ ఎవరంటే అన్న వాళ్ళ కూతురు, దట్టు బాయ్ని. అంటే కాస్ట్యూమ్లో మనకు అంత వేరియేషన్ బేబీ కదా. సో తను కట్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అన్నదమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ కొడుకు కూతురు, వాళ్ళ బ్రదర్ కూతురు, వీళ్ళే అసలు ఫ్యామిలీ. ఆ సాంగ్ చూస్తే ఒక ఫ్యామిలీ సాంగ్. దట్టు అందరూ ఫ్యామిలీ సాంగ్ అంటే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటారు. కానీ నేనైతే వీళ్ళకి ఒక థ్యాంక్స్, వాళ్ళకి చేతులెత్తి మొక్కాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ మొత్తం వర్క్ చేసుకుంటూ ఒక సాంగ్లో వాళ్ళకి యాక్టింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది చేసి దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి ఒక మంచి నేమ్ అయితే తీసుకురావడానికి బెస్ట్ మెమరబుల్. నువ్వేం చేసావురా బాబు ఆర్మీ వాళ్ళ కోసం అంటే కాలర్ ఎగిరేసి చెప్పేంత స్థాయికి ఒక సాంగ్ ఇచ్చారా అంటే మా ప్రొడ్యూసర్సే. అంటే సపోర్టు, ఇప్పుడు ప్రొడ్యూస్ ఒకటే సపోర్ట్ కాదు, దట్టు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఆ కెమెరామెన్ పడ్డ రిస్కే కానీ, తను పడ్డ రిస్కే కానీ, నా రిస్కే కానీ. సో ఇంకొక అమ్మాయి పాపం అమ్మాయి అయితే ఇంకేం తెలియదు, నువ్వు అంటే ఏడవడమే. ఊరు మదర్ క్యారెక్టర్, ఆమెకు యాక్టింగ్ తెలియదు పాపం. మంచి ఆమె దట్టు పీఈటీ, మళ్ళీ పీఈటీ జాబ్ చేస్తుంది, సత్యవతి అనే తను. అంతే, తనకు యాక్టింగ్ తెలియదు కానీ తనకు కూడా చాలా ఇష్టం చేయాలని. సో ఆ ఇష్టాన్ని కాస్త నేను అడిగాను, వస్తారా మా ఇట్లా చేస్తారా. మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, మాకు ఇంకా పెద్ద స్ట్రగుల్ ఏంటంటే మేమందరం ఒకే స్కూల్లో జాబ్ చేయాలి, తను నా వైఫ్ క్యారెక్టర్ చేయాలి. అయ్యో ఎట్లుంటుంది ఇంకా పిల్లలు ఏమంటారు అని కొన్ని మైండ్లో ఉంటాయి కానీ బట్ పిల్లలు అదంతేం తీసుకోలేదు. అదొక హ్యాపీ. కానీ అనుకున్నారా ధీరజ్ గారి వాడకం మామూలుగా ఉండదు, అసలు కాంప్రమైజ్ కాదు మేడం. అంటే షూటింగ్ బయట అన్న అని అందా ఉంటుంది, ఆ షూటింగ్ చేసే టైం మాత్రం చిన్న విషయాన్ని కూడా కాంప్రమైజ్ కాదు. నాకు ఇది కావాలంటే అది ఉండాల్సిందే, కొంచెం అడ్జస్ట్ అయ్యి దీన్ని ఇటు మార్చు అటు మార్చు అని చెప్పినా కానీ నో నేను ఏదనుకున్నా నాకు అది కావాల్సిందే. నువ్వు ఎంత అనేది నాకు సంబంధం లేదు, నాకు మాత్రం అది ఆ సీన్లో అది ఉండాల్సిందే. ఏదైనా ప్రాపర్టీస్ కావచ్చు, ఏదైనా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కంపల్సరీ కాంప్రమైజ్ కావడు. అది వచ్చేంత వరకు తీసుకుని ఉంటాడు. మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒక సాంగ్ మనం ఎంత ఒక 3-4 నిమిషాలు సాంగ్ మనం చూస్తూ ఉంటాం స్క్రీన్ మీద, కానీ దాని వెనక ఉండే స్ట్రగుల్ అనేది పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. మొత్తం అర్థమైపోయింది ఎంత బాధపడతారు అని. నేను చూసిన దాంట్లో చాలా వరకు
తెలియదు. నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేశాను, ఏదైనా కొత్త సాంగ్ వచ్చినప్పుడు చూసి ఇట్లా అనేది, సగం చూసి ఇట్లా అనేవాళ్ళు. అనేటప్పుడు నేను ఆమెకు అనేదాన్ని, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఒక 5 నిమిషాలు చూస్తే ఏమవుతుంది అని నేను అంతే కదా, ఏముంది సార్ బోరింగ్ ఉంది అనేది. దట్టు ఆమె షూట్లో వేసిన తర్వాత ఆమె నాతో మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, సార్ నేను స్కిప్ చేయడం మానేసిన సాంగ్. ఎందుకంటే వాడ పడే కష్టం ఏంటంటే నేను లైవ్లో చూసిన, నాకు తెలుసు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టే, ఇప్పుడు మనం సపోజ్ ఇంటర్వ్యూనే, సో మనం తీసుకునే రిస్క్, ఎడిటర్ల రిస్క్, ఇవన్నీ ఎవరు చూడరు. వాళ్ళు ఇట్లా అన్నప్పుడు ఒక్కసారి ఇట్లా చూసినప్పుడు, లైవ్లో చూసినప్పుడు, దట్టు ఎవరి సాంగ్ అయినా సరే, నా సాంగ్ నీ సాంగ్ అని, నీ షూటా నా షూట్ అని కాదు, ఇక్కడ ఒక పెయిన్ వస్తుంది అమ్మ, చిన్న పెయిన్ నాకు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి తీసిరో, చూస్తే ఏమవుతుంది ఇట్లా అని అన్నారు. అసలు చూడకపోయినా పర్వాలేదు, ఫస్ట్ అప్పుడు బాధ అనిపిస్తుంది. సో నాకు అదొక మంచి మెమొరబుల్. మళ్ళా ఫైన్ అంతే. అంటే ఇంకా అనాథాశ్రమంలో వర్క్ చేసినప్పుడు కూడా ఫుల్ సేమ్. నెక్స్ట్ అంటే ఈ సాంగ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో డైరెక్ట్ 2 monthsలో 10 songs కొట్టేసా. 2 months గ్యాప్ 10 songs ఫిల్ చేసి 10 songs ఆల్ ఛానల్స్లో టెలికాస్ట్ అయినాయి వాళ్ళ గురించి. అక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం అని ఉంటుంది, అక్కడ 650 members ఉంటారు. ఈ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఆశ్రమం, వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ మను గారు పాడారు. ఆ సాంగ్లలో మను గారు పాడారు, అండ్ ఎవరు నల్గొండ గద్దర్ అన్న పాడారు. సో చాలా మంచి మంచి సింగర్స్ పాడారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆ సాంగ్స్ కూడా నేను అంటే ఇష్టపడుతూ చేశాను, ఎందుకంటే అది కూడా మెమరబుల్. మనం అనుకుంటాము జీవితంలో ప్రశాంతమైన లైఫ్ అంటే వాళ్ళదే. వాడికి ఒక గోల్ అని కాదు, వాడికి నాది అనే స్వార్థం ఉండదు. సొసైటీలో ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా, ఇది నాది, ఇది నాకే కావాలి అని ఒక స్వార్థం అంటూ ఉంటుంది. నాకే కావాలని ఒకటి ఉంటుంది. బట్ ఒక పిచ్చోళ్ళ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, సో పిచ్చోళ్ళని కాదు, అనాథాశ్రమంకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, వాడికంటూ ఏది లేదు, వస్తే తింటా లేకపోతే లేదు, ఇది నాది కాదు, ఈ లైఫే నాది కాదు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతామో తెలియదు. వాస్తవానికి మన లైఫ్ కూడా తెలియదు, ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న రోజులు మాత్రం నాది 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 అని గొడవలు పడుతూ ఉంటాము. అది కరెక్ట్ కాదన్న విషయం అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నా. తట్టు నాకు ఆ ఓపిక చాలా తక్కువ, కొంచెం సీరియస్గా ఉంటాను. ఏదైనా కాలేదు అంటే తొందరగా నేను అదవుతాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది ఒకటి ఏంటంటే శాంతం, నిదానంగా ఉండాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు అన్న ఓపికను నేర్చుకోగలిగిన అంటే దట్టు ఆశ్రమం వల్లనే. అదొకటి నాకు. అంటే ఇప్పుడు నేను నేర్చుకోవడానికి మేజర్గా అంటే ఫిలిం, ఇప్పుడు యూసఫ్ కూడా బ్రతకడం ఎట్లా నేర్పించింది, స్కూల్కి వెళ్ళిన తర్వాత లైఫ్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఏం చేయాలి, పిల్లలతో ఎలా ఉండాలి అది నేర్పించింది. ఒక టీచర్ అంటే ఏంటి అనేది స్కూల్ నేర్పించింది. మళ్ళీ కట్ చేస్తే మనిషికి సహనం ఎంత, ఓర్పు ఎంత ఉండాలనేది ఆశ్రమం ద్వారా నేర్చింది. అవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఛానల్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నా ఛానల్కి నన్ను ఇంకొకటి ఏంటంటే, ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది నా పేరు తెలుసు కానీ నేను తెలియదు, ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకే ఒక సాంగ్ వల్ల నేను వైరల్ అయినా. నా పేరు లిల్లీ అని ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. దట్టు అది సినిమా రేంజ్లో. ఒక 2-3 ప్రముఖ డైరెక్టర్లే కాల్ చేసి నన్ను అడిగారు, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అని. నేను చెప్పాను, సో చాలా తక్కువ పెట్టాను సార్ అని చెప్పాను. వాళ్ళు 20 lakhsకి అబోవ్ పెట్టినా కూడా అంత అవుట్పుట్ రాలేదు, మీరు అంత తక్కువ ఎట్లా చేయగలిగారు అంటే నాకు అక్కడ కష్టం. అంతే 2 days 2 nights అది హరబుల్. హరబుల్కి హరబుల్ సెట్ వేసాము సాంగ్, కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే వర్షం వచ్చి కూలిపోయింది. అయ్యో ఏంట్రా బాబు, అసలు నాకు ఈ సాంగ్ ఛానల్ స్టార్ట్ అవ్వలే, పౌర్ణమి ఫోక్ టీవీ అనేది స్టార్ట్ అవ్వలే. దాంట్లో ఫస్ట్ సాంగ్ అసలు నేను ఏం చేయాలి, కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే పడిపోవడం ఏంటి అనుకున్నాను. కట్ చేస్తే కొద్దిసేపు మాడిఫై, దట్టు లేట్ అయిపోయింది. వాస్తవానికి 7 o'clockకి స్టార్ట్ చేయాలి, 9 అయింది అప్పటికే, నైట్ 9. ఓన్లీ నైట్ షూట్ అది, డాబా సెటప్
దాబా కొంచెం అంతా పాడైపోయి వాడకలో లేకపోతే దాన్ని కొంచెం మాడిఫై చేయించేసి లైటింగ్ అంతా సెట్ చేయించేసుకొని హైవే పక్కనే లారీ అన్ని పెట్టిన తర్వాత వర్షం అయ్యా బాబు ఎట్లరా బాబు. నెక్స్ట్ డే అసలు మేము అనుకున్న ఫిగర్ ఒక బడ్జెట్, నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాలి అంటే డబల్, మళ్ళీ ఎవరిని మార్చడానికి లేదు. 75% అయిన తర్వాత తెల్లారింది, అట్లకైనా 75% అయితే వెళ్తురు సూర్యుడు వచ్చేసాడు, వెళ్తురు వచ్చేసింది, షూట్ చేయలేని పరిస్థితి. సో ఏం చేయాలరా. నాకున్న సపోర్ట్ 2 ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దట్టు నా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెండ్స్ వేరే. ఈ ప్రొడ్యూసర్ దాంట్లో శ్రీకాంత్, ఆకుల శ్రీకాంత్ అని, ప్రవీణ్ అని వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే వాళ్ళతో ఒకసారి డిసైడ్ చేశానా 100% సక్సెస్ అయ్యాది. బ్యాక్ ఇవ్వడం ఇక అది బడ్జెట్ 1 అవుతుందా 2 అవుతుందా 3 అవుతుందా మ్యాండేటరీ ఇక దాని గురించి థింక్ చేయం, ముందుకు వెళ్ళడం ఒకటే ఉంటుంది, అవుట్పుట్ మ్యాండేటరీ అంతే ఆలోచిస్తాం. వాళ్ళిద్దరు నాకు అంత సపోర్ట్ చేస్తారు. సో ఆయనతో నాకు మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ అనుకున్నాము, బట్ కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాము. అదే ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది, ఆయనతో షేర్ చేసుకున్నాను. మనీ రెడీ అయిపోయింది, షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది, సెట్ పోయింది. సెకండ్ డే మళ్ళీ షూట్ చేయాలంటే అప్పుడు థింక్ చేశాను. అడిగాడు ఎందుకు 75% వచ్చింది కదా దాన్ని మేనేజ్ చేసి రిలీజ్ చేసేసా అంటే నో 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 నేను సాటిస్ఫై అవ్వలేను, నేను అసలు చేయలేను. సో నాకు నైట్ మళ్ళీ సీన్ కావాలి, మళ్ళీ సెటప్ కావాలి, ఫిక్స్ చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాను. ఎన్ని సాంగ్స్ చేశారు మొత్తం టోటల్? దట్టు నా 50K అబౌవ్ ఉంటాయి. అంటే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా? ప్రొడ్యూసర్గా ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి, డైరెక్టర్గా అంటే ఒక 10 to 15 సాంగ్స్ ఉంటాయి, యాక్టర్గా ఒక 10 సాంగ్స్, అట్లా అన్ని మల్టీప్లెక్స్ ఉంటాయి మా. సూపర్. అంటే ఏ ఆర్టిస్టులతో చేశారు? లైక్ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే కొత్తగా కనిపిస్తున్న మొహాలు అయితే చాలానే ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో ఎవరెవరితో వర్క్ చేశారు సార్ మీరు? నేను వాళ్ళతో జర్నీ చేసిన అంటే నా ప్రాజెక్టులే కానీ బ్రదర్ వాళ్ళ ప్రాజెక్టులే కానీ అంటే నాగదుర్గతో వర్క్ చేశాను. అండ్ తను కూడా నేను ఒక సాంగ్ డైరెక్షన్ చేశాను కదా, సో షీఈస్ వండర్ఫుల్, గుడ్ గర్ల్. దట్టు వాళ్ళు ఎలా ఉంటారో అంటే అంటుంటారు, యాటిట్యూడ్ చూపిస్తారు, ప్రతి ఆర్టిస్ట్ చూపిస్తారు అంటారు. బట్ నాకు జరిగిన సిచ్యువేషన్లో రియల్ లైఫ్లో అంటే ఇప్పటి వరకు ఎవ్వరు నా దగ్గర యాటిట్యూడ్ చూపించలేదు. ఫస్ట్ పాయింట్ అది. వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్టింగ్ అదే లేదు, బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అదే లేదు, కానీ బట్ నాకు ఒక్కరు కూడా చూపించలేదు. రమేశ్రీ అనే అమ్మాయి చాలా సాంగ్స్, కెమెరా పట్టింది అనే సాంగ్ ఉంది, అందులో వర్క్ చేసింది, తన లీడ్ క్యారెక్టర్ తీసుకుంది, తను నా సాంగ్స్ చేసింది. రాధిక అని ఆర్ఎస్ నందాతో ఇప్పుడు లగ్నం సినిమా, చాలా సినిమా చేసింది. మిస్టర్ రెడ్డి అనే రీసెంట్గా అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు రాధిక అని, పాపం తను ఇంకా వండర్ఫుల్. అసలు షూట్కి వచ్చిన తర్వాత ఏమంటుందంటే ధీరజ్ సార్ మీరు ఎప్పుడో షూట్ ఉంటే ముందే రప్పిస్తారు అంటుంది. నేను టైం సెన్స్ని ఫాలో అవుతా, ఆ టైంకి కంపల్సరీ రమ్మని చెప్తాను, కాకపోతే మీరు కూర్చోండి, నాకు అభ్యంతరం లేదు, మీరు తీసుకోండి, బట్ నేను షార్ట్ చెప్పినప్పుడు రావాలి అని చెప్తాను కదా. అంటే వాళ్ళకున్న షెడ్యూల్స్ ఉంటుంది. నేను కాల్ చేస్తే ఎంత బిజీ డేట్లో ఉన్నా కూడా తను ఓకే నేను వచ్చేస్తున్నా అండి అంటారు. సో ఆ ర్యాప్ ఎట్లా మొదలైందో తెలియదు. జబర్దస్త్ ప్రార్థనతో కూడా నా జర్నీ అంటే తను కూడా నా సాంగ్ చేసిపోయింది, రాధిక చేసింది, జానులిరి అంటే కార్తిక్ కాంబినేషన్లో ఇద్దరికి నేను డైరెక్టర్గా వర్క్ చేశాను సాంగ్లో. జానులిరి ఎలా ఉంటుంది అంటే తను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పి బయట టాక్ ఉంది, మరి ఎలా ఉంటుంది ఏంటి అని? అంటే బయటి వాళ్ళ దగ్గర ఏమో తెలియదు, బట్ నా దగ్గర మాత్రం ఏ యాటిట్యూడ్ చూపించలేదు. మాస్టర్ చెప్పండి మాస్టర్, నెక్స్ట్ ఏంటి మాస్టర్, ఇదే అడుగుతారు. తను నాతో వర్క్ చేసే వాళ్ళంతా అది నాకు ఇచ్చే రెస్పెక్టింగ్ అనుకుంటా అంతే. అంటే ఎక్కడ తను మాట్లాడినా సరే నేను అలా ఏం ఉండను, నార్మల్ గా ఎరా పోరా అన్నట్టు మన వల్లనే ఉంటుంది తను. అంటే నాతో తిరిగిన సందర్భాలలో ఇప్పుడు మన వర్క్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం షూట్కి వెళ్ళిన తర్వాత ఆ షూట్ ఎప్పుడు అయిపోతుంది అన్న కాన్సన్ట్రేషన్లో మనం ఉంటాం. సో యాటిట్యూడ్ అంటే బయట వాళ్ళ దగ్గర చూపించుకుంటుండొచ్చు, కానీ నాకైతే ఎక్కడంటే నేను తీసిన దాంట్లో నాతో వర్క్ చేసిన వాళ్ళు
ఎవరైతే నాతో అట్లా బిహేవ్ చేయలేదు, చూపించలేదు నాకు. బాయ్స్లో ఎవరెవరు? బాయ్స్లో వచ్చేసి కార్తిక్ రెడ్డి చేశాడు, ఇప్పుడు అక్షిత్ మార్వేల్ చేశాడు, సిరి రావుల. తప్పు చేసినానే తప్పు చేసిన సాంగ్ అది కూడా వాస్తవానికి తప్పు చేసినామైన సాంగ్ కూడా నేను ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో చాలా వరకు జరుగుతున్నాయి. ఏంటి దాన్ని తప్పని నేను అనట్లేదు, బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ అంటున్నా నేను. అట్లని కాదు, వాళ్ళకి సిచ్యువేషన్స్ అనుకుంటున్నా, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో మనకు తెలియదు. బట్ నాకు ఒక రకంగా తప్పు అనిపించే నేను ఇది సాంగ్లో కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. పెళ్ళికి ముందు లవ్ ఓకే, కామన్ అది. సరే పెళ్ళైన తర్వాత హస్బెండ్కి రెస్పెక్టింగ్ ఇచ్చా, వాళ్ళ ఫ్యామిలీకి రెస్పెక్టింగ్ ఇచ్చా, పెళ్ళి చేసుకోక ముందుకు నువ్వు వెళ్ళిపో, అదొక భాగం. ఇప్పుడు జరిగిన ట్రెండింగ్స్ ఏంటి తెలుసా? ఈ మధ్య జరిగిన ఈ 1-2 months కానీ ఈ 1 year నుంచి జరిగే సిచ్యువేషన్స్ అయినా పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని ఎత్తుకొని ఇంకోటితో వెళ్ళిపోతున్నారు. సో అది కొంచెం నాకు బాధ అనిపించింది. సో నా సాంగ్లో నేను ఆ మెసేజ్ చూపించాలనుకున్నా. ఆ మెసేజ్ ఏంటి? ఒక మదర్ ఎట్లా స్ట్రగుల్ అవుతుందో, ఒక ఫాదర్ ఎట్లా స్ట్రగుల్ అవుతున్నాడో, ఒక 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు పెంచాడు, పెంచిన తర్వాత వాళ్ళకి ఏ ఆధారం లేకుండా నిన్ను కాపాడి వాళ్ళకు ఏం సంపాదించుకోకుండా నీకు పెట్టిన తర్వాత నువ్వు పెద్దగా అయిపోయావు, ఒక అమ్మాయిని తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు. పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్ళావా, పెళ్ళి కాని అమ్మాయిని తీసుకెళ్ళావా, అది నీ ప్రాబ్లం, తీసుకెళ్ళిపోయావు. బట్ అలా నెగ్లెక్ట్ చేసి వదిలేసిపోయావు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వెళ్తారు, ఎక్కడో ఒక దిక్కుంటారు. ఇక్కడ వాళ్ళ పైకి ఎవరు వస్తారు? ఫస్ట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పడతారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పడతారు. వాళ్ళు నిన్ను పెంచడానికి కష్టపడాలి, నిన్ను బ్రతికించడానికి కష్టపడాలి, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ నిందను మోయడానికి కూడా బ్రతికే ఉండాలి వాళ్ళు. నాకు అక్కడ బాధ అనిపించింది. అంటే ఎవరైనా స్టోరీని మీరు కావాలని ఇలా తీసుకున్నారా? జరిగిన స్టోరీ అని చూసి ఎవరి నుంచి అయినా ఇన్స్పైర్ అయ్యి అంటే నేను జనరల్గా చాలా చూసానమ్మా, చాలా వరకు చూసాను. నేనంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, దట్టు రాంగ్ అని. సో ఇలా ఎవరినొకరిని నేను మైనస్ చేయాల్సి వస్తుంది, బట్ ఆ క్యారెక్టర్ను చేయాల్సి వస్తుంది. సో నేను ఆ క్యారెక్టర్లు చేస్తున్నాను బాధ కంటే ఎక్కువ నేను మదర్కి ప్రిఫర్ చేస్తున్నాను. మదర్ కోసం నేను మళ్ళీ చూడండి అమ్మా, అంటే నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం అని కాదు, నేను చూస్తున్న దాంట్లో వైఫ్ ఎక్కడి నుంచో వస్తుంది, మనతో పాటు జీవితాంతం బ్రతుకుతుంది. కొంతమంది మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది చివరి వరకు కాదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే స్థానంలో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో అక్కడొకటి కలుపు మొక్కలు ఉన్నారు. ఆ కలుపు మొక్కల కోసం జ్ఞానోదయం కలగడానికి ఈ సాంగ్ తీశాను. ఇందులో ఏంటంటే ఒక్క బిడ్డ దగ్గరికి ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వైఫ్ కూడా రాదు. కొన్ని స్థితులలో కొంచెం యాటిట్యూడ్ చూపించే వైఫ్ ఏదైతే ఉంటుందో తను రాలేని పరిస్థితిలో, కానీ మదర్ ఏ యాటిట్యూడ్ లేకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తన కంప్లీట్ చూసి తన మీద పూర్తి అధికారాలు వదులుకుంటే ఒకటి మదర్ ఒకటికే. సో నేను నా సాంగ్లో క్లైమాక్స్లో చూపించింది కూడా ఏంటంటే, ఇది నేను ఆశ్రమానికి పోయిన తర్వాత కొన్ని సీన్స్ చూశాను. సీన్స్ అని కాదు, కొంతమందిని సిచ్యువేషన్స్ చూశాను. వాడు నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు మాట్లాడితే ఏమైందిరా బాబు అని అడిగితే, ఒకడికి నాకు తెలిసి 16 to 17 లాంగ్వేజెస్ వస్తాయి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్. అసలు నేను కాదు ఎవరు మాట్లాడలేరు అనుకుంటా, వాడు మాట్లాడుతాడు. ఏ లాంగ్వేజ్ వెరీ ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. సో నేను తనతో మాట్లాడినప్పుడు తను లవ్ ఫెయిల్యూర్, కట్ చేస్తే అబ్బాయిని చైన్ లేసి కట్టేసారు, పిచ్చోడు అయ్యిండు, రోడ్ల మీద తిరుగుతుంది. సో నాకు అక్కడ అనిపించింది, అరే ఇలాంటి సిచ్యువేషన్ ఉందా, ఒక అమ్మాయి వల్ల ఇంతమంది. నాకు ఒక పాపం ఒక చెల్లి సిస్టర్ కూడా ఉన్నారండి, అమ్మాయిల వాళ్ళ అబ్బాయిలు, అబ్బాయిల వాళ్ళ అమ్మాయిలు, భార్యల వాళ్ళ భర్తలు. నాకు మెసేజ్ పెట్టారు, అన్నా కంప్లీట్ ఎవరైనా అమ్మాయిలనే బ్లేమ్ చేస్తూ తీస్తురన్నా, నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా అంటే నేను ఆ చెల్లికి ఒకటి చెప్పాను, నెక్స్ట్ నీ కాన్సెప్ట్లో కూడా ఒక సాంగ్ తీస్తానమ్మా అని చెప్పాను. ఎందుకంటే కంప్లీట్ నేను విమర్శిస్తున్నాను, అబ్బాయిలు కూడా ఉన్నారు మోసం చేసేవాళ్ళు అనేది. మోసపోతాడు ఉన్నంతకాలం మోసం చేస్తాడు, పుడుతూనే ఉంటాడు. వీళ్ళు మోసపోకుండా రెడీ అవ్వాలంటే వీళ్ళు అప్డేట్ అవ్వాలి అంతే. సో నాకు ఈ సాంగ్లో ఏంటంటే చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా వరకు, అంటే గ్రూప్ డిస్కషన్, డైరెక్టర్, కెమెరామ్యాన్లు వీళ్ళందరం కూర్చొని డిస్కషన్ జరిగేటప్పుడు కూడా సంథింగ్ వాస్తవం చెప్పాలంటే మున్నాబాయి, అక్షిత్, సిరి,
ఎవరు మన జనతా బబుల్ అన్న వర్క్ సూపర్. ఎందుకంటే నేను అతనితో జర్నీ చేసిన కనుక నేను చెప్తున్నాను. సో కాంప్రమైజ్ కాదు. ఆ కాంప్రమైజ్ కాకుండా తీసే షార్ట్స్ ఉంటాయి కదా, అవి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో నాకు ఆయన వర్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నయ్యది. సో నేను ఆ టైంలో ఈ రిస్క్ తీసుకునేటప్పుడు నా అన్నాడు, అన్న కొంచెం అంటే డిస్కషన్ స్టోరీ ఏమన్నా చేంజ్ అప్ ఏమన్నా ఏదమ్మా అంటే, సో నేను కాంప్రమైజ్ అవ్వలేదమ్మా. నాకు అనుకున్న స్టోరీ ఏదైతుందో అదే కావాలి అనుకున్నాను. దాంట్లో అమ్మాయిని ఇంకా బ్యాడ్ చూపించలేదు. పార్ట్ 2 ఉంది, దాంట్లో కూడా సస్పెన్స్ పెట్టాను. పార్ట్ 2లో కొంచెం బ్యాడ్ అంటే ఏం లేదు, తను వెతుక్కుంది. అక్కడ చూపించేది తను వెతుక్కుంది. దట్టు ఈయన మంచోడు అని కాదు, ఫస్ట్ లవ్కి ప్రిఫర్ చేసింది, తప్పేం లేదు. 2 సార్లు లవ్ చేసింది, ఫస్ట్ లవ్కి ప్రిఫర్ చేసినట్టుగా చూపిస్తున్నాను. బట్ కాకపోతే కొంతమందికి కనువిప్పోవాలి. చాలా మంది సిరి రావులని తీసుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక 4-5 సాంగ్ తనవే ఉన్నాయి. కంటిన్యూ ఇప్పుడు 8 సాంగ్స్ బ్యాక్ టు 8 to 9 సాంగ్స్ ఉన్నాయి అమ్మాయి. అవునా? అయితే అతను కావచ్చు లేదా అక్షిత్ కావచ్చు, వీళ్ళనే ఎక్కువగా పిక్ చేసుకుంటున్నారు. వచ్చే సాంగ్స్ అన్ని అంటే వీళ్ళనే పిక్ చేసుకున్నారా ఫస్ట్, లేదా ఈ స్టోరీ ఎవరికైనా వినిపించారా? యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న వ్యక్తి టోనీ జానులిరి వాళ్ళ హస్బెండ్ టోనీ బ్రదర్తో నేను మీట్ అయ్యాను. కానీ ఆ స్టోరీ యాక్చువల్ ఏంటంటే, నేను బబుల్ అన్న కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ మేము స్టోరీ అనుకున్న తర్వాత నా ఫీల్ కొంచెం ఈ టోనీ ఎందుకు ఇక్కడ ఉండు కొంచెం ఉంటుందిగా ఆ ఎగ్జైట్మెంట్. అమ్మా ఇప్పుడన్నా నేను అడగొచ్చేమో. సరే అక్షిత్ అనేది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది టోనీ. సో ఆ స్టోరీ విన్న తర్వాత యాక్చువల్లీ ఆయన కూడా చేయాలని ఉంది. బట్ అన్న ఇంకా నేనే ఓపెన్ అయిపోయా, అన్న మీరు చేయొచ్చు కదా అన్న అంటే, లేదు బ్రో నేను ఇట్లా సినిమాలో ఉన్నా సో అని చెప్పాడు. సో అని చెప్పిన తర్వాత ఓకే, ఇంకా ఆయన చెప్పినప్పుడు దట్టు ఆయనకు కూడా ఒక ప్రాజెక్ట్ రెడీగా ఉంది నా దాంట్లో, ఆయనతో కూడా చేస్తాను. అండ్ ఆయన స్టోరీకి సంబంధించి ఇది కూడా కొంచెం సింక్ అయ్యి బట్ మేబీ అవ్వచ్చు, అఫ్ కోర్స్ మేబీ చేస్తే ఆ సింక్స్ వస్తాయి. 100% వచ్చింది, 100% వచ్చింది. నేను వైరల్ అయ్యేవాడినేమో మేబీ. ఎందుకంటే ఇంకోటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ మనం నా బ్యాడ్ లక్ అనుకుంటా, టోనీ చేయలేదు. సాంగ్ వాడింది వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఇంద్రజిత్ గారు. సాంగ్ పాడింది డ్యూయల్ వాయిస్ ఉంటుంది, ఇంద్రజిత్ కమ్ దిలీప్ దేవగన్ అన్నట్టు. మా సాంగ్ పాడింది దిలీప్ దేవగన్. సో నేను అప్పుడు కూడా కొంచెం డౌట్ఫుల్ గానే అడిగిన, దిలీప్ అప్పుడప్పుడే కొంచెం ఈ స్టోరీ రన్ అవుతుంది కదా, సో తను చేస్తాడో లేదో తెలియదు, వాయిస్ చూసి రిజెక్ట్ చేయొచ్చు కూడా. ఇది ఎప్పుడో ఇప్పుడు చేయించిన సాంగ్ కాదు, కొద్ది రోజులు బిఫోర్ ముందే చేయించి పెట్టుకున్న సాంగ్. ఓ 6 months 7 months అవుతుంది అది. ఆల్రెడీ ప్రోమో కూడా మేము రిలీజ్ చేసాము స్టూడియో వర్షన్లో. సో అప్పుడు అనిపించింది, అరే ఒకసారి అడిగేస్తే పోలా టైం అని అనుకున్నాను. కానీ బట్ అనుకున్నారు ఒక చాలా మంది ఆర్టిస్టులు కూడా అనుకుంటారు, ఇది జాను యొక్క స్టోరీ లాగా అనిపించింది అన్నారు. కానీ ఆ జాను యొక్క స్టోరీ ఏం కాదు, నాకు అనిపించింది నేను రాశాను. వాళ్ళ స్టోరీ సింక్ అవుతుందంటే నా ప్రాబ్లం అని నేను అనుకుంటా, అంతే. చాలా అనుకుంటారు ఇప్పుడు వాళ్ళన్న వర్షన్ నేను అందుకే ఎవరిదైనా ఇన్స్పైర్ అయ్యి రాసారా అని చెప్పి నేను అడిగింది కూడా ఈ సింక్ నాకు కూడా అనిపించింది. అంటే ప్రేక్షకులను బట్టే, నేను కూడా ఒక ఆడియన్స్ గానే వింటాను కాబట్టి నాకు కూడా అనిపించింది, అంటే వాళ్ళ స్టోరీ బేస్డ్ ఏమన్నా తీసుకున్నారా అన్న థాట్ వచ్చింటే మీరే రివీల్ చేసేసారు అన్నారు. చాలా మంది అనుకున్నారేంటి, చాలా మంది నాకు కాల్ చేసి కూడా అడిగారు, కొంతమంది అడిగారు. అడిగితే నేను చెప్పాను, టోన్ ఇప్పుడు మంచిగా ఉన్నాడు, తను సినిమాలు చేసుకుంటున్నాడు, తన లైఫ్ తనది. సో ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళని మనం వేలెత్తి చూపించడానికి లేదు. సో వాళ్ళ గురించి టాపిక్ అవసరం లేని టాపిక్. సో ఈ స్టోరీ అనేది ఏంటంటే కొంతమంది జీవితాలు ఖరాబ్ అయింది. సో దట్టు నాకు అనిపించింది, వాళ్ళకు మోరల్గా మనం ఏదైనా సపోర్ట్ అని కాదు, ముందు తరానికి మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే, మీరు నమ్ముతారా లేదా, నేను ఏ సాంగ్ తీసినా 100% మెసేజ్ అంటే నాకు చాలా ఇష్టం, మెసేజ్ ఇవ్వడం ఇష్టం. మన వల్ల ఒకటి మారాలన్న కాన్సెప్ట్లో మనం ఉన్నాం. సో నేను అందుకు
ఇక్కడ కూడా నేను నా సాంగ్లో నేను రివీల్ చేశాను, దట్టు ఆ చైన్లు తీపిచ్చాను. అప్పుడు ఒక షర్ట్ లేకుండా చిన్న చెడ్డీ మీద ఉన్న సీన్ ఉంది ఒకటి, సో షార్ట్ మీద ఉన్న సీన్ ఉంది. ఆ సీను మ్యాక్సిమం అందరు యూట్యూబ్కి అంత ఎవరు ప్రిఫర్ చెయ్యరు, అంత సినిమా కూడా ఎవరు తీసుకోరు, రిస్క్ తీసుకోరు. దట్టు హీరో కూడా థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. ఆయనకి చెప్తే కొంచెం ఇబ్బంది పడ్డాడు పాపం, బట్ తప్పని పరిస్థితి ఎలా అన్నది తెలియదు, ఓకే అన్నాడు. కానీ దానివల్ల మంచి గుడ్ నేమ్ ఉంది. ఆ సీన్ తీసేటప్పుడు నాకు అనిపించింది, బా ఇదిరా. సినిమా పోస్టర్ చేసే సాగర్ ముద్రాజ్ పోస్టర్స్ సూపర్ చేస్తాడు. సో అతను ఫస్ట్ టైం ఒక డైలాగ్ అన్నాను, నన్ను అన్న నేను ఎన్ని పోస్టర్స్ చేశాను, ఫోక్లో చాలా పోస్టర్స్ డిజైన్ చేశాను, ఇది ఒక్క పోస్టర్ అన్న నాకు సాటిస్ఫై అనిపించింది, సినిమా రేంజ్లో ఉంది. ఆ రివీలింగ్ అనేది ఇప్పుడు చైన్ వేసి కట్టేయడం, ఆ చైన్లు మేము రెడీ చేయించాను. ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చైన్స్ కొనేసి అది సెట్ చేసి ఆయనకేసి ఆ సీన్ అయిపోయిన తర్వాత అవి అక్కడే ప్యాక్ చేసి పెట్టాము. ధీరజ్ గారు, అంటే మీరు ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు, యాక్టర్గా కావచ్చు, అండ్ ఒక కొరియోగ్రాఫర్గా కూడా మంచిగా రాణిస్తున్న పరిస్థితులు. కానీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే ది బెస్ట్ అని అనుకోవచ్చు. అంటే మనం పాపులర్ అవ్వడానికి కావచ్చు, ఒక మంచి స్టేటస్ రావాలి అంటే ఇప్పుడు ఉన్న ప్లాట్ఫామ్స్లో ఫోక్ ఇండస్ట్రీ ది బెస్ట్ వన్. కానీ చాలామంది ఫోక్ ఇండస్ట్రీలో నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్గా నేమ్ చెప్తే శివ వెలుతురు అనే వ్యక్తి మీద చాలా మంది నా దగ్గర ఇంత తీసుకున్నాడు, పలానా సాంగ్స్ చేస్తా అని చెప్పాడు కానీ చెయ్యలేదు, మనీ కూడా రిటర్న్ ఇవ్వలేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. మరి శివ వెలుతురు గారి గురించి ఒక మాట ఏదైనా. శివ వెలుతురు అంటే యాక్చువల్లీ శివ వెలుతురుది డైరెక్షన్ పరంగా బాగుంటుంది. నేను కొన్ని సాంగ్స్ చూసాను తనవి. సో ఆయన చేశాడు అంటే మేబీ ఇప్పుడున్న నాకు అంటే మాకు యూట్యూబ్ది ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉంది. సో ఆ గ్రూప్లో చాలా వీడియోస్ వస్తుంటాయి. మోర్ దెన్ ఒక 1 month నుంచి ఎక్కువ ట్రోల్స్ అయ్యేది వీళ్ళిద్దరివే ఉంది. ఇప్పుడు శివ వెలుతురు అనే బ్రదర్ ఎవరైతే, సో ఆయనకు నాకు ముఖపరిచయాలు అయితే లేవు, ఎప్పుడు కాల్ చేసి కూడా ఏం మాట్లాడుకోలేదు, ఏ స్టేజ్ ఎక్కడ కూడా సందర్భంలో మేము మీట్ అవ్వలేదు. బట్ ఆయన సాంగ్స్ నేను కొంచెం చూసాను. సీతమ్మ సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ వర్క్, యాక్టింగ్ పరంగానే కానీ అది డైరెక్షన్ పరంగా చాలా బాగా తీశాడు. సో అలాంటి ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి ఏంటి, యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక మంచి స్థాయిలో ఉంది, దాన్ని నిలబెట్టాలి అంటే ఇలాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఏవైతే చిల్లరేషాలు ఉన్నాయో అవి మానేసుకుంటే మనకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఫోక్ ఇండస్ట్రీకి. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు, ఖండించట్లేదు, కానీ తప్పే 100%. వాళ్ళు పెట్టే వీడియోస్ చూస్తే 100% బ్రదర్దే మిస్టేక్ ఉంది అనిపిస్తుంది, 200% మిస్టేక్ ఉందా. ఎందుకంటే వాళ్ళు పెట్టేది నిజమే. నేను కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూలో కూడా నేను అనుకుంటే అఫ్కోర్స్ మున్నాబాయ్ ఉన్నాడు. మున్నాబాయ్ నాకు బిఫోరే చెప్పాడు. మున్నాబాయ్తో నాకున్న ర్యాప్లో నేను అడిగిన సందర్భాలలో ఏంటంటే, అన్న పలానా వ్యక్తి యాక్చువల్లీ నేను ఒక సాంగ్కి శివ వెలుతురుతో చేయించాలి అనుకున్నాను. అతని గురించి అడిగినప్పుడు అతని గురించి నాకు చిన్న వాస్తవానికి ఏమన్నాడంటే, వాడు టైంకి అసలు సపోర్ట్ చేయలేడు బ్రో, ఆయన బదులు వేరే వాళ్ళని ఆప్షన్ తీసుకో అని చెప్పా. అప్పుడు కూడా పాపం ఏం బ్యాడ్ చేయలేదు, కాకపోతే మనకు ఒక సాంగ్ ఇవ్వాలి అది ఇంక ఇవ్వలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి నాతో. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకా ఈయన గురించి స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయిన తర్వాత నేను అంటే రెగ్యులర్గా చూసే దాంట్లో 100% ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది, ఒక కన్న తల్లిలాగా మనల్ని కాపాడుతుంది. సో దాంట్లో ఉండి మనం ఇలాంటివి చేయకుండా మన నెక్స్ట్ జనరేషన్కి వచ్చే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ కొంతమంది సినిమాల కంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ దీనికే వస్తున్నారు. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి చాలామంది దగ్గర, చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆ వచ్చే ప్రొడ్యూసర్స్ ఆపేసేయాలంటే ఇలాంటి వాళ్ళ వల్లే ఆగిపోతారు వాళ్ళు. ఎందుకు, అదే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉందేమో అనుకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితి లేకుండా ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడు మొన్నటి వరకు ఏం తెలియదు, వీళ్ళపైన వచ్చేంత వరకు ఇప్పుడు యూట్యూబ్లలో వచ్చేంత వరకు ఎవరికి తెలియదు ఫోక్ ఇండస్ట్రీ అంటే బెస్ట్ అనే కాడనే ఉంది. అరే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న ఇన్స్పైర్ తోటి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సాంగ్స్ బాగుంటాయి, తొందరగా మనం జనాలలోకి వెళ్తాం, మనకంటే ఒక మంచి నేమ్ వస్తుంది అనుకుని వచ్చేవాళ్ళు ఈ మధ్యలో బ్యాక్ అయిపోయినారు. గత ఈ 15 days ఈ రన్ అవుతున్న నుంచి చూస్తే చాలా వరకు ఏమో లేరా నాయన వీడితో సాంగ్ చేయడం, వీడిస్తాడో లేదో అపనమ్మకాలు రావడం స్టార్ట్ అయిపోయింది. అటు నాకు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చి వెళ్ళిపోయింది అయ్యో, నాకు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చి వెళ్ళిపోయింది. బట్ నేను అంత లైట్ తీసుకున్నాను. మనకంటే సరే మనకి ఒక పార్ట్, నేను మార్నింగ్ నా షెడ్యూల్ ఏంటి, మార్నింగ్ 8:30 to 4:30 స్కూల్కి వెళ్ళడం, క్యాండర్స్టైన్ స్కూల్కి వెళ్ళి అక్కడే వర్క్ చేసుకోవడం, ఈవినింగ్ 5:20కి ఇంటికి వెళ్ళిపోవడం, ఎగ్జాక్ట్లీ 6 o'clockకి నాకు డాన్స్ క్లాస్ ఉంది. అదే పౌర్ణమి ఫోక్ టీవీ డాన్స్ స్టూడియో అనే అదే నేమ్ మీద ఒక డాన్స్ స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ 8 o'clock దాకా ఉండడం, రావడం, రోజు ఇదే. ఇవన్నీ మనకు ఎక్కువ తెలియదు. ఎక్కువ మంది కూడా మనకు ఏదో సండే మేము షూట్లు కూడా వాస్తవానికి మాకు ఎప్పుడైతే లీవ్ దొరుకుతుందో అప్పుడు మా మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది, లీవ్ అడగగానే ఇస్తారు ఫస్ట్ పాయింట్. దట్టు సపోర్ట్ కూడా అలా ఉంటేనే కదా ఆర్మీ సాంగ్ యాక్చువల్లీ ఆర్మీ సాంగ్ అప్పుడు అన్నకు కూడా తెలుసు. నేను చెప్తున్నాను కదా, నేను ఒక నెపోటిజం అనే సినిమా తీసాను, షార్ట్ ఫిలిం. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో బేస్లో రన్ అవుతుంది. దాన్ని ఎక్కడ రిలీజ్ చేయలేదు. కంప్లీట్ తెలుగు ఇండస్ట్రీలో వేరే వాళ్ళు చేశారో లేదో తెలియదు, తెలుగు పర్సన్స్ని పెట్టి ఇంగ్లీష్లో తీశాను. కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో నాకు ఆ మూవీ తీయడానికి పూర్తిగా సపోర్ట్ చేసింది క్యాండర్స్టైన్ స్కూలే. దట్టు ఒక స్కూల్లో కరప్షన్ ఎట్లా జరుగుతుంది, యాక్చువల్లీ ప్రైవేట్ స్కూల్స్లలో కరప్షన్ జరుగుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవరు మాట్లాడరు. బట్ నేను చెప్తున్నాను కదా, నా స్కూల్కి నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా సార్ వాళ్ళు ఏమనలేదు, ఓకే డన్ చేసేసుకో అని చెప్పారు. కంప్లీట్ ప్రొడ్యూసర్ అలా చేశారు. అదే స్కూల్లో షూట్ చేశాను. బట్ స్కూల్ పేరు రివీల్ చేయలేదు, ఏ స్కూల్ అని రివీల్ చేయలేదు. కానీ ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. దట్టు అందులో విలన్ ఈ పర్సన్ వల్లనే చనిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సీడ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మోసం, రైతులకు ఎలా మోసం జరుగుతుందో దాంట్లో కాన్సెప్ట్లో చూడొచ్చు. ఆ రైతులకి నాణ్యత లేని విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలలో వచ్చే పంటని వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ని అవకాశంగా చేసుకొని ఎంత తక్కువ రేట్లో కొంటున్నారు అనేది మేము చూపించాము. అంటే ఎవరిని ఎలా ఎప్పుడు వాడుకోవాలి అనేది మీకు బాగా తెలుసు అనేది నాకు ఇంటర్వ్యూ ద్వారా. అయ్యో అలానే కాదు, నాకు అనిపించింది అప్పుడు. వాస్తవానికి కొన్ని స్కూల్స్ కూడా నన్ను క్వశ్చన్ వేసాయి, స్కూళ్ళల్లో జాబ్ చేసుకుంటూ వాటికి వ్యతిరేకంగా నువ్వు సార్ అంటే నేను మా సార్ కూడా అడిగారు, మా సార్ వాళ్ళు కూడా అడిగారు. సో ఇది ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతావు అని అడిగితే నేను చెప్పాను, సార్ బయట స్కూళ్ళల్లో మన స్కూల్లో జరగకపోవచ్చు, 100% జరగకపోవచ్చు, బయట స్కూళ్ళల్లో జరుగుతుంది కదా, అదే చూపి. బయట స్కూళ్ళల్లో ఉంది సార్, నాకు తెలిసి బీఈడి కాలేజీలు ఉన్నాయి, ఒక్కొక్క అడ్మిషన్ చేస్తే 20,000 ఇస్తారు. సో యూ విల్ అది ఎవరు ఇస్తున్నారు ఆ డబ్బులు? ఇటు మేనేజ్మెంట్ ఇస్తుందా, లాస్ అవుతుందా? అవ్వదు. పోనీ ఎవరు ఇవ్వాలా? వీడికి కమిషన్ ఎవరు ఇవ్వాలి? స్టూడెంట్స్ నుంచి, అంటే ఒక పేరెంట్ నుంచే వాడిని పిండి లాగి వీడు తీసేసుకుంటాడు, వీడు హ్యాపీగా మూవ్ అవుతాడు అనేది చూపాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో జరిగిన సిచ్యువేషన్లలో స్కూళ్ళలోకి వస్తే ఫస్ట్ పర్సంటేజ్ నేను ఇన్ని అడ్మిషన్స్ ఇస్తా అని కొంతమంది మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు జీవనాధారం అదే, ఇంత కమిషన్ అని. సో అలాంటి దాంట్లో పాపం మా స్కూల్ లేదు, అదే సంతోషం మాకు. అంత ఆ సిచ్యువేషన్లో మేము ఉన్నాం, కానీ మా స్కూల్లో అలాంటివి జరగట్లే కనుక మేము కొంచెం హ్యాపీనే. సూపర్. ఇందాక మీరు మున్నా గారి గురించి చెప్పారు. సో మున్నా గారు శివ వెలుతురుని అంటే బయటకు తీసుకొచ్చారు అని, ఆయన మూలంగానే ఇదంతా అవుతుంది అనేది కూడా ఒక టాక్, అంటే బయట రూమర్ ఒకటి ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి, నిజంగానే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది? యాక్చువల్లీ నేను మీలాగానే వాళ్ళిద్దరు కలిసినప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను విలేజ్లో ఉంటాను, ఎప్పుడో ఒకసారి వస్తాను, నా వర్క్ పైన వస్తాను, వాళ్ళ మున్నాబాయిని కలుస్తాను. నాకు ఏదైనా వర్క్ ఉంటే మేబీ ఏదైనా, వాస్తవానికి నాకు 3 songs వరకు క్యాస్టింగ్ మున్నాబాయి చేశాడు, దట్టు క్యారెక్టర్స్ చేశాడు నా దాంట్లో. ఆ సందర్భంలో చూస్తే ఈ శివ వెలుతురు అనే వ్యక్తితో నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అంటే అంత ముందుకు వాస్తవానికి వాళ్ళు విన్న మాటలు, ఇతని ఇంటర్వ్యూలు చూసాను, అతని ఇంటర్వ్యూలు, వాళ్ళిద్దరి మధ్యలో చూసిన ఇంటర్వ్యూలని ప్రకారం చూసారంటే బావా అనుకుంటున్నారంటే అఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టే, బాండింగ్ ఎక్కువ ఉన్నట్టే అక్కడ. సో వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా విడదీయని బంధం అన్నట్టే.
నిన్ను బావా అంటున్నాడు, తను బావా అన్నాడు. తన నేను చెప్తున్నా, ఎంత బంధుత్వం అయినా ఏ బాండింగ్ అయినా డబ్బులు కూడా ఖచ్చితంగా విడిపోతుంది. అప్పటి నుంచి అందరు చెప్తున్నారు, వింటున్నాము, వదిలేస్తున్నాము, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతానే ఉంది. సో అదే ఇప్పుడు జరిగింది. మున్నాబాయ్ నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడినప్పుడు కూడా నాకు కూడా మన సాంగ్ అమ్మిండు. తను సాంగ్ వేరే దగ్గర కొన్నాడు, నేను కూడా ఒక సాంగ్ కొన్నాను. తను మంచి సాంగ్ ఇచ్చాడు. నెక్స్ట్ రిలీజ్కి ఉంది, అది నాకు షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బాస్ కా బాస్ అని చెప్పి మళ్ళీ ఇంకొకటి కూడా చేస్తున్నారు. అవునవును, నేను కూడా వచ్చాను, అక్కడికి వచ్చాను, చూసాను. వెళ్తున్నారా మీరు బిగ్ బాస్ కి? అయ్యో, నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే, బిగ్ బాస్ అని కాదు, బాస్కు వెళ్ళాలని అయితే నాకేం లేదు. బట్ పిలిస్తే వెళ్ళొచ్చు, చెప్పలేము. నా అవసరం ఉంది అనుకుంటే, నా క్యారెక్టర్ అనుకుంటే అవసరం ఉంది అంటే పిలిస్తే వెళ్తాం. లేదు అంటే నేను వేరే వాళ్ళకి రెఫర్ చేసి పంపించడానికి ముందులో ఉంటాను. సరే, అసలు బిగ్ బాస్ వాళ్ళు పిలిచారంటే ఏం చేస్తారు? అసలు బిగ్ బాస్ లో పిలిస్తే 100% వెళ్తా. అంటే నార్మల్ గా సాంగ్స్ అంటే ఒక మెసేజ్ ఇచ్చే చేస్తారు కామన్ గా. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి ఎటువంటి మెసేజ్ ని మీరు ఫార్వర్డ్ చేస్తారు ప్రేక్షకులకి? అంటే కొంచెం ఆడ కష్టమేలే నాకు, ఎందుకంటే అది మొత్తం ఎంటర్టైన్మెంట్. అందరూ వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు కూడా ఈ ఆర్మీ సాంగ్, కొన్ని డివోషనల్ సాంగ్స్ చూసిన తర్వాత నాకే చాలా మంది మెసేజ్ పెట్టారు, ఏంట్రా బాబు నువ్వు డాన్సర్ అంటావు, ఈ మెసేజ్ని పట్టుకొని ఎగురుతావు, అసలు నీకు డాన్స్ వచ్చా అని కూడా క్వశ్చన్ వేశారు. వాళ్ళ కోసమే నేను ఐటమ్ సాంగ్ తీసింది, లిల్లీ సాంగ్ తీసింది. సో నాకు అందులో చూసిన తర్వాత నాకు అప్పుడు అన్నాడు, రే నువ్వు సినిమాలోకి రాకపోవడం మంచిది అన్న వాళ్ళు ఉన్నారు. అట్లానే కాదు, నువ్వు అంత ఓపెన్గా ఉంటే కష్టం రా అని. సో నేను వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడున్న అట్మాస్ఫియర్ గురించి ఆలోచించాను. నేను సినిమా చేసిన, సీరియల్ చేసిన, చిన్న సాంగ్ తీసిన, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గాను నేను ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటానో ఆ కాన్సెప్ట్లోనే పక్కా 100% ఉంటాను. దాని అసలు నేను గ్రాఫ్ తగ్గించుకోను. సో మొత్తానికి అంటే ఫోక్ ఇండస్ట్రీలో మీకంటూ ఇద్దరు దూసుకుపోతూ ఉన్నారు, మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. సో అంటే నార్మల్గా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది. లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే ప్రొడక్షన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, తిండిపోతులు బాగా ఉంటారు. వీళ్ళు వచ్చారు అంటే సపరేట్ ఫుడ్ వాళ్ళ కోసం పెట్టాలి అని అంటారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరెవరు దేనికి సూట్ అవుతారు ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకే, సూపర్. యా, టైం సెన్స్ లేని వాళ్ళు ఎవరు? మీ ఇద్దట్లోనే కాదు, నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలో మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులలో మాకు రెఫరెన్స్ గా ఒక సాంగ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక సాంగ్. టైం సెన్స్ లేదు, టైంకి రారు అసలు వీళ్ళు. 9 చెప్తే 11ంటికి వచ్చేవాళ్ళు అట్లా. అయ్యో, వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అంటే నేను కూడా స్ట్రగుల్ అనుభవించాను. ఎట్లా అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో స్టార్టింగ్లో టైం సెన్స్ ఉండేది. కొంచెం ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆల్మోస్ట్ ఉన్నారు. ఇంకా వాళ్ళ వీళ్ళ నేమ్స్ అనేం లేదు, యాజ్ ఏ డైరెక్టర్గా చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఉన్నారు. ఆ కెమెరామెన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. సో నా సాంగ్స్కి నేను స్ట్రగుల్గా ఫీల్ అయినా. నేను 6 o'clockకి సాంగ్ స్టార్ట్ అనుకుంటే వీళ్ళు మేకప్ వేసుకొని కిందికి వచ్చేసరికల్లా 9 o'clock. ఏం చేయాలి? ప్రొడ్యూసర్గా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను షూట్కి వెళ్తే నేను 6 o'clockకి. అందుకే నేను మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఎట్లా అంటే ఆర్టిస్ట్లకు చెప్పాల్సిన టైమింగ్ ఒకటి, నా మైండ్లో నేను ఫీల్ అవ్వకుండా సెల్ఫ్గా. సో నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఆర్టిస్ట్లకు 6 o'clockకి చెప్పినంటే 9 o'clockకి షూట్ అవుతుందని నా మనసుకు తెలుసు. 9కి పెట్టుకుంటారా? 9కి నేను క్లాప్ కొడతా, ఆ టైం బాగుందా లేదా చెక్ చేసుకుంటాను నేను. ఓకే, సూపర్. అండ్ మీరు ప్రతిదీ అందరూ తినేవాళ్ళే, అందరూ ఉండేవాళ్ళే అని చెప్పకూడదు. ఆర్టిస్ట్ కావాలి నాకు. ఎక్కువగా అంటే ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎవరు? ఒక ఆర్టిస్ట్ వీళ్ళు వచ్చారు అంటే ఫుడ్ వాళ్ళ కోసం సపరేట్గా పెట్టాలి, లేదా ఫుడ్కి ఎక్కువగా ఖర్చు అవుతుంది అనే వాళ్ళు ఎవరైనా? ఫుడ్కి ఎక్కువ అంటే నేను అంటే ఫుడ్ అని కాదు, ఫుడ్ తను ఎక్కువ తిన్నాడు పాపం. ఓకే, వచ్చాడు తను ఎక్కువ తిన్నాడు. కాకపోతే ఏంటంటే తనతో పాటు ఒక 2-3 వస్తారు. సో వాళ్ళందరూ మెయింటైన్ చూసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. పేరు చెప్పలేదు. సో తను మంచి రైటరు. తను ఎట్లా అంటే సాంగ్స్
టాప్ హిట్ సాంగ్స్. మ్మ్. వెంకట్ వస్తే నాకు కొంచెం భయం వేస్తుంది అమ్మా. అవునా? లేట్ నైట్ వరకు స్పెండ్ చేయాలి. ఆ, జోగుల వెంకట్ అని ఉంటాడు, ఉరుకుడుకు రొట్టెలు ఫేమస్ సాంగ్. అవును. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సాంగ్ నేను ఫస్ట్ విన్నది నేనే. ఆ సాంగ్ ఆ సాంగ్ ఫస్ట్ విన్నది నేను, అన్న ఇద్దరమే విన్నాం. అవునా? మా అంటే దగ్గరికి మీరు వచ్చింది. చేయాలని వచ్చిందా? యాక్చువల్గా మేము అడిగాము ఆ నేను song. అడిగాను యాక్చువల్లీ, నేను అడిగాను. తను అడిగినా చెప్తాడు. నేను అడిగాను, ఒక రేట్ ఫిక్స్ చేశాను, ఇవ్వరా అని చెప్పాను. నాకు యాక్చువల్ ఏంటంటే తను ఎట్లా ఉంటాడో ఒక బ్రదర్ లాగా ఉంటాడు. తనది నేను కరోనా బిఫోర్, మా కరోనాలోనే అనుకుంటా ఒక సాంగ్ డైరెక్షన్ చేశాను. ఫస్ట్ జగిత్యాలలో గ్రూప్ సాంగ్స్ లేవు. మ్మ్. నేను వెళ్ళిన టైంలో జగిత్యాల వాళ్ళది. సో శేఖర్ వైరస్ బ్రో వీళ్ళంతా ఎవరు గ్రూప్ సాంగ్స్ చేయలే. మ్మ్. శివ, హరీష్ వెల్పులా అని ఎడిటర్ ఉంటారు అన్నయ్య. ఓకే. సూపర్ కటింగ్ వర్క్ సూపర్ ఉంటుంది అన్నది. ఎట్లుంటుంది అంటే ఒక మిల్లీ సెకండ్లో కట్ చేస్తాడు సీన్. మ్మ్. పేస్ట్ చేసే విధానము, కాకపోతే అన్నకి వర్క్ ఎక్కువ ఉండ ఎట్లా తెలియదు కానీ కొంచెం టైం లాగ్ అవుతుంది. ఆడ వర్క్లో టైం లాగ్ అవుతుంది. మ్మ్. కానీ వర్క్ చేసినంతసేపు వండర్ఫుల్. సూపర్. నాకు మంచి ఆ టైంలో నాకు ఎవరు మన యాక్చువల్లీ ఫేస్బుక్ ఇన్స్టాల్లో, ఫేస్బుక్ మెసెంజర్, నా ఫేస్బుక్ కూడా బ్లాక్ చేసి చాలా రోజులు అవుతుంది. ఓకే. మెసెంజర్లోనేమో నేను తను మెసేజ్ పెట్టుకున్నాం, సంథింగ్ అట్లా కలిసినాం. ఒక సాంగ్కి వెళ్ళాను. ఆ సాంగ్కి నేను అమౌంట్ అంతా ఓకే సూపరు. కాలేజ్ అబ్బాయిలను తీసుకొని షూట్ సాంగ్ చేసాం. విత్ లిఫ్టింగ్ ఫార్మేషన్స్ పెట్టి షూట్ చేసాం. అఘోరాను సృష్టించిన నేను ఫస్ట్ మ్మ్. ఫోక్ ఇండస్ట్రీలో. మ్మ్. దగదగ శివ శివశంకర్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. జోగుల వెంకటేష్ ఇంకొక అతను న్యూ క్యారెక్టర్, అప్కమింగ్ అంటే ఇప్పుడు స్టిల్ నవ్వు ఆ క్యారెక్టర్ చేసి అఘోర క్యారెక్టర్ ఏదైతే చేసిరో ఆ పర్సన్ స్టిల్ నవ్వు అలానే ఉండిపోయింది. ఇప్పుడు అదే గెటప్లో ఉండు, అంతే గడ్డంతో, అంతే హెయిర్ స్టైల్తో ఉండు. ఆయనకి ఏమైనా ఏ సాంగ్స్ వస్తున్నాయి. ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను ఆ సాంగ్లో నేను. ఓకే. దానివల్ల మంచి ఒక ఫేమ్ వచ్చేసింది. జోగుల వెంకటేష్ అట్లా నాకు ర్యాప్ అయిన తర్వాత ఇంకా మేమిద్దరం కలిస్తే మాకు ఇక ఫుడ్కి ఎక్కువ ఖర్చు అవుతుంది, లేట్ నైట్ అయితే అక్కడ భయపడతానమ్మా. ఓకే. ఎవరైనా సరే సెట్స్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. అవును, వీళ్ళు ఉంటే ఇంకా హల్చల్ అయిపోతుంది, లేకపోతే వాళ్ళు లేరు అంటే కొంచెం బోరింగ్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లా బాగా అల్లరి హల్చల్ చేసే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్పాలా, మీరే. నాకు తెలిసి నేను అంటే నా సాంగ్స్ అన్నీ సీరియస్గా ఉంటుంది. దట్టు లాస్ట్ ఇయర్ నేను ఒక సాంగ్ చేశాను. ఓకే. ఫస్ట్ టైం నేను ఆ సెట్లో నవ్వడం. అవునా? అది శివుడు సాంగ్ చేశాను. ఓకే. అక్కడ కామెడీ అంటే అక్కడే చూసాను నేను షూటింగ్లో. అయ్యో, నిజం. ఏమైంది? ఆ సాంగ్ అంటే అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కానీ అక్కడ ఉంటారుగా. అసలు నేను పోయిన విధానం వేరే, కాన్సెప్ట్ వేరే. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాల సమీకరణ రాలేదు, కొంతమంది ఆర్టిస్టులే వచ్చారు. ఆ ఉన్న ఆర్టిస్ట్లో మేనేజ్ చేయాలి అంటే నాకు నేను అంటే ఇప్పుడు షూట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు లేకపోతే గలగల అంటారు చూసినావా, ఆ టైప్ ఆఫ్లో నాకు నేనే అనుకున్నా. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే తను వాస్తవానికి పెద్దవాళ్ళే వాళ్ళు. సో పాపం తనకు ఐడియా లేదు లిప్ ఎట్లా సింగ్ చేయాలని. పాపం పక్కనున్న అమ్మాయి నన్ను బ్రతికించింది ఆ సాంగ్కి 100%. లేకపోతే వాస్తవానికి ఆ సాంగ్ ఎడిట్ చేసేటప్పుడు చాలా బాధకున్నా, ఏ సీన్ వేయాలి, ఏం సీన్ లేదు. ఏమయ్యా శివయ్య అనే డైలాగులా ఏమయ్యా ఎక్కడ కట్ చేయాలి, నేను కట్ చేయలేను కదా. ఆ సీన్ కట్ చేసి అది పేస్ట్ చేస్తే అని మళ్ళీ ఏమయ్యా శివయ్య అంటారు. అయ్య బాబు ఏంటిరా బాబు నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందిరా నాయనా. ఆ సిచ్యువేషన్ అట్లానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెట్లో అల్లరి చేసే వాళ్ళు ఎక్కువ ఉండరు, ఎక్కువ పర్పస్. ఎందుకంటే పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం సాంగ్ అయిపోవాలి నా కాన్సెప్ట్. ఓకే. ఎక్కువ డెడికేటెడ్ వన్. ఒక సాంగ్కి అంటే పర్సన్ అడుగుతున్నా, వీళ్ళు చాలా డెడికేటెడ్ ఉంటాడు, వీళ్ళకి వర్క్ ఇచ్చాము అంటే మనకు 100% అనుకున్న టైంకి వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరు? దట్టు నువ్వు హీరో విషయం చెప్తున్నావా, హీరోయిన్ విషయం చెప్తున్నా? ఎవరైనా ఒక పర్సన్. మొన్న నేను అంటే ఇప్పుడు నిన్న మొన్న దాంట్లో నేను చూసిన దాంట్లో సిరి అన్న అమ్మాయి డెడికేటెడ్. ఎట్లా అంటే తన టైంకు రెడీ అయింది. సేమ్ టైం ఆర్టిస్ట్ రాధిక అయితే అడ్వాన్స్గా ఉంటుంది తను. ఇంకా
అవునా డెడికేటెడ్. హీరో విషయానికి వస్తే కొంచెం లేట్ అయినా పర్వాలే కానీ అక్షిత్ ఓకే తప్పు చేసిన అక్షిత్ బాగా. డిఓపిలు అనేది చాలా లేట్ ఉంటుంది. జనతా బొబ్బులు సూపర్. అవునా జనతా బొబ్బులు అన్న నాకు అడ్వాన్స్గా ఇచ్చేది. నేను అనుకున్న దానికంటే 1 day బిఫోర్ ఇచ్చేది. సో ఫస్ట్ టైం నేను జనతా బొబ్బులు అన్నకు థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా వరకు శివ వేల్పులంతో వర్క్ చేశాను. సేమ్ టైం హరీష్ పటేల్ది సూపర్ ఉంటుంది. ఆయన కూడా ఇన్ టైంలో ఇస్తాడు వర్క్. ఓకే ఎందుకంటే తను ఎడిటర్ కాదు, ఆదర్శ్ పటేల్ అని ఉంటాడు బ్రదరు, తను ఎడిటర్గా వర్క్ చేస్తాడు. సో ఈయన ఫుటేజ్ ఇస్తాడు. ఆయన నేను చెప్తున్నా నా లైఫ్లో నేను ఇప్పటి వరకు ఎడిటింగ్ ల్యాబ్లో కూర్చోకుండా ఒక సాంగ్ రిలీజ్ అయిందంటే తప్పు చేసినవే. ఎడిటింగ్ స్పాట్లో నేను కూర్చోలే. అవునా అంటే మొత్తం జనతా బొబ్బులు గారే చూసుకున్నారు సూపర్గా. నేను ఏదైతే కాన్సెప్ట్ ఆయనకు చెప్పినో ఒక కాన్సెప్ట్ కళ్ళ ముందు చూపించాడు. అదే నిదర్శనం. ఇంకా ఓకే ఇప్పటి వరకు ఒక 50కి పైగా పాటలు చేశారు. ఈ పాటలు అన్నింటిలో మీరు యాక్టింగ్ కావచ్చు, డైరెక్టింగ్ కావచ్చు, లేదా ప్రొడ్యూసింగ్ కావచ్చు, ఒక బెస్ట్ సాంగ్ అంటే ఏది చెప్తారు? బెస్ట్ సాంగ్ అంటే నేను ఆర్మీ సాంగ్ అనే చెప్తా. సెకండ్ ఎందుకంటే అది నాకు ప్రాణం పోసిందని కాదు, అంత ముందుకు డివోషనల్ సాంగ్స్ అన్ని క్యారెక్టర్స్ వేసి చేశాను. కానీ అందులో నాకు ఏమనిపించింది అంటే ఒక ఫీల్ అనిపించింది. అది చెప్పలేము. ఇంకా అదొకటి నాకు ఫిక్స్ అయిపోయింది. ఇంకా మోస్ట్ ఆఫ్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయి మీకు. మెమరీస్ అంటే ఇంకా కళ్ళ ముందు జరుగుతున్నది, దాన్ని చూసి మనం కాదనలేకి లేదు అది ఆప్షను. దట్టు వాస్తవం చెప్పాలంటే ఆ సాంగ్ కూడా మా దయాకర్ రెడ్డి సార్ అని ఉంటాడు. యాక్చువల్లీ మేము మాట్లాడుకున్న సందర్భంలో నేను అడిగాను, సార్ మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అన్నాను. యాక్చువల్లీ నన్ను కట్టప్ప అంటారు మా స్కూల్ వాళ్ళు. చెప్పు కట్టప్ప అన్నాడు. ఏం లేదు సార్ కెమెరాలు ఓకే అట్లా సపోర్ట్ చేశారు. దయాకర్ రెడ్డి సార్ సూపర్. అట్లా మాకు కొన్ని ఇప్పుడు నేను చేసే ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా నేను ఎవరిని ఏది అడిగినా కూడా ఇప్పటివరకు కాదు లేదనలేదమ్మా, నాకు సపోర్ట్గా వస్తానే ఉన్నారు. సో నేను అనుకున్న బడ్జెట్ అంటే హై బడ్జెట్లో నేను చేయలేదు, లో బడ్జెట్లో చేసిన కొన్ని హై బడ్జెట్లో. ఆల్మోస్ట్ నా పౌర్ణమి ఫోక్ టీవీలో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 5 songs రిలీజ్ అయినాయి. 5 songs హై బడ్జెట్. నేను పెట్టింది రిటర్న్ రాలేదు, బట్ ఎప్పటికైనా వస్తుంది. కానీ హై బడ్జెటే, అన్నీ హై క్వాలిటీని. బతుకమ్మ సాంగ్ తీసుకుంటే మీరు నాకు మ్యూజిక్లలో వచ్చేసి అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మదీనన్న మ్యూజిక్ ఓకే బాగుంటుంది సూపరు. మదీనన్నది కళ్యాణంతో జర్నీ చేయలేదు, నెక్స్ట్ కమింగ్ సూన్ జర్నీ చేయాలి 100%. నాకు రాను బొంబాయికి రాను కళ్యాణ్ గారా కళ్యాణ్కి అదే రాను బొంబాయికి రాను. సో ఆయనది కాకపోతే ఏంటంటే నేను అనుకున్నాను, బట్ నాకు అప్పుడు ఆ టైంలో రాలేదు. మదీనాతో జర్నీ అయిపోయింది. అండ్ నవీన్ జే నా సాంగ్ కొట్టాడు. ఇంద్రజిత్ ఇప్పుడు తెలుగు సాంగ్ ఇంద్రజితే కొట్టాడు. ఈ 2 songs కొట్టాడు ఓలు మదీన్. నెక్స్ట్ రిలీజ్ అయ్యేది కూడా మదీను హేమంత్. సాంగ్స్ పాడడంలో వాయిస్ మాత్రం కనెక్టింగ్ పర్సన్స్ ఫీమేల్ వాయిస్. నాకు సింగర్ లావణ్య వాయిస్ అంటే ఇష్టం. దట్టు ఇప్పుడైతే ప్రభాక్ అది సూపర్. ఆ వాయిస్ వింటుంటే కనెక్ట్ అయిపోతాం. మట్టిలో మాణిక్యాలు. అంటే బెస్ట్ మూమెంట్ ఏంటి? చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా ఫేస్ చేసి వచ్చారు, చాలా అప్రిసియేషన్స్ విన్నారు, చాలా స్టేజెస్ ఎక్కారు. ఇప్పుడు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే అంటే లాస్ట్ టైం నా బర్త్డే, సో నాకు అది బెస్ట్ మూమెంట్. లైఫ్లో జరగలేదు. నా స్టూడెంట్స్ 2 ఉన్నారు, వాళ్ళొక స్కూల్లో యాన్యువల్ డే చేస్తున్నారు. సో అన్న రావాలి అన్నారు. సర్లే అని వస్తా లేరా అని చెప్పాను. అన్న ప్లీజ్ అన్న రావాలి తప్పకుండా, నీ బర్త్డే అని టైం అన్న అని అడిగారు. రాజేష్ అండ్ నరేష్ అన్న 2 ఉన్నారు. సో వాళ్ళు పిలిస్తే సర్లే పోదాంలే అని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్మీ సాంగ్ మీద డాన్స్ ఆడిపించాడు. డాన్స్ చేశారు. సో కాన్సెప్ట్ పెట్టి చేశారు. చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 1500 అట్లున్నారు. ఆ టైంలో నాకు
మనం స్టేజ్ మీద పిలిచి కేక్ కట్ చేయించారు చూసావా, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నా సాంగ్ రన్ అవుతుంది, ఆర్మీ సాంగ్. ఓకే. అది నేను చాలా, అదొకటి. దట్ టు ఎట్ అ టైం క్యాండల్స్టైన్ స్కూల్లో షార్ట్ ఫిలిం రిలీజ్ చేశాను. 3000 అప్రాక్సిమేట్లీ స్ట్రెంత్ క్రౌడ్. 21 minute గుండు పిన్ వేస్తే వినిపిస్తుంది, పిన్ డ్రాప్ సైలెంట్. విట్నెస్ బ్రదరే. ఎందుకంటే వీళ్ళ షార్ట్ ఫిలిం రిలీజ్ అని పెట్టినాం, టెలికాస్ట్ చేస్తున్నాం, స్క్రీన్లో ప్లే అవుతుంది. సో టోటల్ ఎంటైర్ క్యాంపస్ మొత్తం సైలెంట్, బీ సైలెంట్, కాన్సంట్రేషన్. అది అసలు ఒక్కరు కూడా అసలు యాక్చువల్లీ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే నేను జస్ట్ 10 minutesలో షార్ట్ ఫిలిం తీయాలని ఫిక్స్ అయి తీసాను. నేను అక్కడ తీసిన షార్ట్స్ నాకు అవి కట్ చేయడం ఇష్టం లేక 21 minutes పొడిగించిన, అంతే ఉంచేసారు. అంత క్వాలిటీ వచ్చి ఉంటాయి. అంటే అక్కడ నాకు కట్ చేయాలని ఫీలింగ్ లేదు, ఇక మై తీసేస్తే మళ్ళీ నాకు మైనస్ పాయింట్ అవుతుందేమో ఆ ఫీలింగ్లో ఉండిపోయినా. సో అది ఒకటి. చాలా వరకు మంచి మంచి మెమొరబుల్స్ ఉన్నాయమ్మా, చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? పౌర్ణమి నుంచి కానీ లేదా మీ పౌర్ణమి నుంచి ఇప్పుడు పౌర్ణమి డివోషనల్ అనేది ఒక న్యూ ఛానల్ స్టార్ట్ అవుతుంది. దట్టు నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీకి కూడా లాస్ట్ లిల్లీతో కొంచెం కొంతమందికి ప్రముఖులకు కూడా తెలిసాను. ఈ దాంతో ఇంకెక్కువ మందికి తెలుస్తానని యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అందరూ ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ని పెట్టి చిన్న ఎత్తున చేశారు. అంటే అంత హై బడ్జెట్ కాకుండా మేము హై బడ్జెట్ తోటి దట్టు ఒక 70 క్యారెక్టర్స్ మేజర్ క్యారెక్టర్స్ని తీసుకొని డివోషనల్లో ప్లాన్ చేశాను. దాని టైటిల్ వచ్చేసి ఆది జాంబవ. ఒక చరిత్ర, అసలు సృష్టి ఎట్లా పుట్టింది, జాంబవంతుడు. సో మనకున్న పురాణాల ప్రకారమే కానీ ఇప్పుడు మనకున్న సినిమాల ప్రకారమే కానీ జాంబవంతుడు అనే వ్యక్తిని ఒక దాన్ని ఏమంటారు యానిమల్ రూపంలో, జంతువు రూపంలో చూపించారు. దట్టు ఆ పర్సన్ జంతువు రూపంలో లేడు. నేను తీసుకున్న కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారంటారా? సో ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేయడానికే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రూపం అంటూ ఉంది, ఆయనకు రూపం అంటూ. దట్టు జాంబవంతుడు అంటే రామాయణం సినిమా చూపించారు, దాంట్లో ఒక వానర రూపంలో ఉంటాడు. సో అట్లా కాకుండా నార్మల్ పర్సన్లో ఉంటాడు. ఒక జంబూ ద్వీపానికి రాజు అంట. నాకు ఒక పర్సన్ వచ్చి అన్నా ఇట్లా మాకు సంబంధించిన ఒక దేవుడు ఉన్నాడు, సో ఆయన గురించి ఒక కాన్సెప్ట్ ఎట్లా తీస్తే బాగుంటుంది అన్న అప్రోచ్ అయ్యాడు. ఆయన అప్రోచ్ అయిన తర్వాత నేను ఆయన గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే 3 years పట్టింది కంప్లీట్ అవ్వడానికి. నాకు 3 years నుంచి స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. కొంతమంది ప్రముఖులను కలిసాను, వాళ్ళతో జర్నీ చేశాను. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. దానికి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ అన్న, ఆయనతో మాట్లాడేశాము. దానికి రాచకొండ రంగన్న లిరిక్స్ రాస్తున్నాడు ఎట్ ఎ టైం. కానీ 70 మందితో క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఒక బ్యాక్గ్రౌండ్, ఒక ఊరు సెటప్, మినిమం హై బడ్జెట్ తోటి యూట్యూబ్ ఛానల్కి ధీటుగా ఇస్తా. ఒక సినిమా అంటే నెక్స్ట్ అది సినిమానా చేయాలన్నా కూడా డౌట్ లేకుండా చేయొచ్చు, అంత అవుట్పుట్తో ఇవ్వాలన్నది నా కోరిక. పోస్టర్ కూడా డిజైన్ అయిపోయింది. సూపర్. సో మొత్తానికి ఫోక్ ఇండస్ట్రీని ఏలేస్తూ కూడా యూట్యూబ్ని కూడా ఢీకొట్టేంత సిచ్యువేషన్కి ఎదిగిపోవాలి. అండ్ ఆది జాంబవ ఏదైతే టైటిల్ మీకు ఉందో దేని ద్వారా మీరు ఇంకా మరిన్ని అవకాశాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. రాజ్ గారు మీరైనా అండ్ ధీరజ్ గారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూకి అండ్ మీ టైం ఇంతవరకు మాకు ఇచ్చి మీ అవైలబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఇంకా అవకాశాలు మిమ్మల్ని కొట్టి మరి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ ఆదరాభిమానాలు ఉంటే 100%. ఓకేనా. మంచి రైటర్స్, మంచి సింగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము 100% బయటికి వెళ్తూనే ఉంటాం. సో నేనైతే యూట్యూబ్ వాళ్ళకైతే ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకసారి ఆలోచించుర్రి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని ఫేస్ చేశాను. ఇప్పుడున్న యూట్యూబ్లలో నేను ఇది చేస్తాను అది చేస్తానని నమ్మి మోసపోకండి, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. రంగుల ప్రపంచం అని వస్తారు, కానీ అక్కడ తట్టుకునే శక్తి ఉండాలి 100%. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా మంది నాకు ఇది పోయింది, నేను ఇట్లా లాస్ అయ్యాను, అట్లా లాస్ అయ్యాను, బట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదేంటంటే ఒక గాలిపటం ఎగిరేసినట్టే, అది ఎగురుతుందా తెగిపోతుందా తెలియదు మధ్యలో. ఎగురుతేనేమో మన చేతిలో ఉండిపోతుంది లక్, తెగిపోతే ఎక్కడ తెగిపోతుందో తెలియదు. తట్టుకునే శక్తి ఉంటే రండి,
ఫస్ట్ వచ్చే వాళ్ళకైతే నేనే ఛానల్ పెట్టాలని ఎక్కువ డబ్బులు పెట్టి మోసపోవద్దు. ఓకే. అంటే పౌర్ణమి టీవీ నుంచి కావచ్చు, లేదా మీ నుంచి కావచ్చు, ఇప్పుడు వచ్చే రైటర్స్కైనా, ప్రొడ్యూసర్స్కైనా, లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా ఏదైనా అవకాశం ఇవ్వాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంటారా? 100%. అంటే నేను తీసుకున్న కాన్సెప్టే కొత్త వాళ్ళ గురించి. కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు. 100% మాకు సాంగ్ నచ్చితే తీసుకుంటాము. యాక్టింగ్లో స్కిల్ ఉందా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఓపెన్గా ఇప్పుడు మీ ఛానల్ తోటే నేను రివీల్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు 70 మంది క్యారెక్టర్స్ కావాలి, 70 క్యారెక్టర్స్ కావాలి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరు నాకు ఆ క్యారెక్టర్కి సూటబుల్ అవుతుంది, ఆ డెవోస్ చేసుకుంటాను. నా ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇస్తే సరిపోతుంది. ఆడిషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాను, పబ్లిక్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే అందరినీ పాత వాళ్ళని పెట్టుకొని కూడా చేసిన కొంతమంది కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. దట్టు నా ఆలోచన కూడా ఏంటంటే నేను పౌర్ణమి ఫోక్ టీవీ డాన్స్ స్టూడియో అని ఒకటి ఓపెన్ చేయడానికి రీజన్ కూడా అదే. కొత్త వాళ్ళకి అవకాశం కలిగించడానికే నా డాన్స్ స్టూడియోలో కొంతమంది పిల్లల్ని ఇప్పుడిప్పుడే ఆల్రెడీ పికప్ చేస్తున్నాను. భరతనాట్యం, కూచిపూడితో పాటు ఫోక్ అండ్ వెస్టర్న్. ఫోక్ అనేది మ్యాండేటరీ మా దాంట్లో, ఎందుకంటే మా ఛానల్ కావాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న తప్పు చేసిన సాంగ్లో కూడా నేను నా డాన్స్ క్లాస్ నుంచి కొంతమంది పిల్లల్ని వాడాను. నెక్స్ట్ సాంగ్లో అప్కమింగ్ ఒక అమ్మాయినే హీరోయిన్ చేస్తున్నాను. సో తనని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాంగ్లో కనిపించేలాగా వాడాను. కొంతమంది అన్నవాళ్ళు నాకు ఎవరన్నా దొరికితే 100% వాడుతామ్మా. నేనేమనుకుంటున్నాను అంటే నేను పోయిన తర్వాత ఇంకొంతమంది చెప్పుకోవాలి. నాది నాలోనే పెట్టుకొని పోయాను అనుకో, వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, మన ద్వారా ఇంకొకరు నేర్చుకోవాలి. సో అది నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ.